ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ శ్రీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. శరణాగతి భావంతో రెండు చేతులు పైకెత్తి జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మన శారదాంబ యాత్రలో మొదటి ఘట్టమైనటువంటి యమునోత్రి యమునామయ్యని దర్శనం చేసుకున్నాము. యమునామయ్యని చక్కగా అందరూ కూడా దర్శనం చేసుకొని తనివి తీరా స్నానం ఆచరించి
తనివి తీరా అని చెప్పలేమేమో. ఏమి సామర్థ్యం కొద్దీ స్నానం చేసి వెనక్కి తిరిగి వచ్చి సో అట్లా అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము. ఇప్పుడు మనం ఉత్తరకాశీ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. మనం ఉన్న ప్రదేశం పేరేమిటి? ఉత్తరకాశీ. ఈ ఉత్తరకాశీ అనేటువంటి ఈ ప్రాంతం గంగోత్రికి పాదభాగం లాంటిది. మనం యమునోత్రికి వెళ్ళడానికి ఎట్లయితే జానకి చెట్టు దగ్గర ఉండి అక్కడి నుంచి యమునోత్రికి వెళ్ళాము, అదేవిధంగా గంగోత్రికి వెళ్ళడానికి, గంగోత్రి అనగానే గోమాత కనిపించింది, గంగోత్రికి వెళ్ళడానికి ఈ ఉత్తరకాశీ పాదభాగం అని చెప్తుంది. అవును. అయితే ఈ ఉత్తరకాశీ అనే మాట ఎందుకు వచ్చిందంటే, మనకు ఆల్రెడీ ఒక కాశీ ఉంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో వారణాసి. ఆ వారణాసిలో ఉండే కాశీ ఉండగా మళ్ళీ ఉత్తరకాశీ అనే పేరు ఎందుకు ఇక్కడ వచ్చింది అంటే, ఇది ఉత్తరకాశీ. ఉత్తరకాశీ అని అంటే భవిష్య కాశీ అని చెప్పి అర్థం. కలియుగం పెరిగే కొద్దీ 4 రకాలైనటువంటి ధర్మానికి పాదాలుగా ఉండేటువంటి 4 విషయాలు ఏవైతే ఉన్నాయో, తపస్సు, సత్యం, దయా, శౌచం అనేటువంటి 4 విషయాలు, 4 వ్యసనాల వల్ల అవన్నీ కూడా కూలిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే జీవహింస చేయడం, ఎప్పుడైతే మత్తు పదార్థాలు తీసుకోవడం, ఎప్పుడైతే వ్యభిచారం అనేటువంటి చేయడం, ఎప్పుడైతే జూదం అనేటువంటి ఆటం, ఈ 4 చేస్తారో తపస్సు, సత్యము, దయ, శౌచం అనే 4 కూడా కూలిపోతూ వస్తే ఏమవుతుందంటే ప్రళయాలు అనేటువంటి ఎక్కువ సంభవిస్తాయి. ఆ ప్రళయాలు ఎక్కువ సంభవించినప్పుడు ఏమవుతుంది, పర్టికులర్గా గంగ పొంగుతుంది అన్నమాట. ఆ విధంగా కలియుగం ప్రథమ భాగం వరకు, అంటే కలియుగం యొక్క పరిమితి మొత్తం 4,32,000 సంవత్సరాలు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం, 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాల్లో కలియుగం యొక్క ఆయుష్ పరిమితి, కాల పరిమితి 4,32,000 సంవత్సరాలు. ఇందులో సగభాగం దాన్ని ఏమంటారంటే కలియుగం ప్రథమ పాదం అంటారు. ఆ ప్రథమ పాదం వరకు వారణాసి ఏదైతే ప్రస్తుతం ఉందో ఆ వారణాసియే ప్రజలందరికీ కాశీ. తర్వాత మిగతా ద్వితీయ భాగం, కలియుగం యొక్క ద్వితీయ భాగం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళందరికీ కూడా కాశీ రావాలని అంటే ఇక్కడికి రావాలి, ఉత్తరకాశీకి రావాలి. ఎందుకంటే అక్కడ ఉండే కాశీ గంగలో లీనమైపోతుంది కాబట్టి జలప్రళయం చేత ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఈ ఉత్తరకాశీ, కాశీ అనేటువంటి పేరు మామూలుగా ఎందుకు వస్తుంది అని అంటే, ఎక్కడైతే గంగ ఉత్తర దిక్కున ప్రయాణిస్తుందో దాన్ని కాశీ అని చెప్పంటారు. గంగ ఎక్కడైనా సరే తన యొక్క ప్రయాణం చేస్తుంటుంది. ప్రయాణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుగా ఒకసారి ఇలా మారి మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే గంగ ఉత్తర దిక్కును తిరుగుతుందో, ఉత్తర దిక్కును తిరిగిందంటే ఆ ప్రదేశాన్ని కాశీ అంట. ఇప్పుడు గంగ ప్రవహిస్తూ ఇక్కడ ఉత్తర దిక్కు తిరిగింది, నార్త్ డైరెక్షన్. గంగా ఫ్లోస్ ఇన్ నార్త్ డైరెక్షన్, దట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ కాశీ. అది కాశీ అంటే అర్థం. వారణాసి అని చెప్పేసి ఎందుకంటారంటే, వరుణాసి అనే 2 నదులు కూడా మళ్ళీ అందులో కలుస్తాయి. ఆ 2 వేరే వేరే నదులు, అవి అందులో కూడా కలుస్తాయి. గంగ యొక్క విడి రూపాలు అవి కూడా అవి కలుస్తాయి కాబట్టి వారణాసి అంటాం. ఇది కాశీ అని ఎందుకంటామంటే, ఉత్తర దిక్కును ప్రయాణిస్తే గంగ ఆ ప్రదేశాన్ని ఏమంటారు? కాశీ. ఉత్తర కాశీ అని ఎందుకంటామంటే ఇది భవిష్యత్తులో కాశీ. మరి ఇక్కడ ఉండేటువంటి స్వామి ఆ వారణాసిలో లాగానే కాశీ విశ్వనాథుడే ఉంటాడు ఇక్కడ. ఈ కాశీ విశ్వనాథుడు ఇక్కడ స్వామి ఉండేటువంటి శివలింగం, పెద్ద శివలింగం, ఆ ఏటవాలుగా ఉంటుంది. ఆ శివలింగం నిలువుగా ఉండదు అనమాట, ఏటవాలుగా ఉండి ఎప్పుడైతే కలియుగం ముందుకు వెళుతూ, ఈ పాపకర్మలు అనేటువంటి ముందుకు వెళుతూ, ఆ గంగా నది యొక్క ప్రళయం ఎప్పుడైతే వస్తుందో, ఆ ఉండే కాశీ ఎప్పుడైతే జలంలో కలుస్తుందో ఆ సమయానికల్లా ఈ శివలింగం తిన్నగా వచ్చేస్తుంది అనమాట. ఈ శివలింగం తిన్నగా వచ్చిందంటే ఇంక అర్థం అక్కడికి ఆ కాశీ ఉండదు అని చెప్పేసి అర్థం. సో అందుకని ఇప్పుడు కూడా మనం గమనిస్తే ఆ శివలింగం ఏటవాలుగానే ఉంటుంది. ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటే తర్వాత అక్కడ అన్నపూర్ణాదేవి దర్శనం కూడా ఉంటుంది. అమ్మవారిది, కనకదుర్గాదేవిది అంటే పార్వతీ అమ్మవారిది అసలైనటువంటి త్రిశూలం ఇక్కడ ఉందన్నమాట. చాలా పెద్దది, ఇంత ఎత్తున్నట్టుందన్నమాట. దాదాపు 12-13 అడుగులు ఎత్తు పెద్ద త్రిశూలం ఇక్కడ ఉంది. ఆ త్రిశూలం ఇక్కడ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం, ఇక్కడ ఎవరే కానీ దేవభూమి కదా ఇది, ఈ దేవభూమిలో ఎవరే కానీ రాక్షస సంచారం అనేటువంటిది లేకుండా, రాక్షసుల యొక్క సంచారం అనేటువంటిది ఇక్కడ ఉండడానికి లేదు. ఎందుకంటే దేవతలు తిరిగే భూమి, దేవభూమి. సో అందుకని అమ్మవారు ఏం చేశారంటే ఇక్కడ తన ఆయుధాన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళారు. నా ఆయుధం ఇక్కడ ఉంది చూసుకోండి అని చెప్పడానికి.
అలాగే రాక్షస సంచారం అనేటువంటిది ఈ ప్రాంతంలోనే లేకుండా ఉండడం కోసం కనకదుర్గమ్మ వారి యొక్క త్రిశూలం ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ పరశురాముడి ఆలయం కూడా ఉంది ఉత్తరకాశీలో. ఎందుకంటే ఈ ప్రదేశం ఏదైతే ఉందో మనం చెప్పేటువంటి దేవభూమి అనేది, ఈ ప్రదేశం ద్వాపరయుగంలో పరశురాముడు సంచరించిన ప్రదేశం. త్రేతాయుగం నుంచి ఆయన ఇక్కడ ద్వాపరయుగం వరకు ఇక్కడే ఉన్నాడు ఆయన పరశురాముడు. ఇంకా చెప్పాలంటే సప్త చిరంజీవుల్లో ఒకరిగా పరశురాముడు ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు అన్నమాట. పరశురాముడు ఆయన సంచరించిన ప్రదేశం ఇదంతా కూడా. పరశురాముడు 21 సార్లు, ఎందుకంటే ఆయన తల్లి పరశురాముని యొక్క తల్లి ఎవరు? రేణుకదేవి. ఆమె రామ 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 అని చెప్పి 21 సార్లు ఆమె రోధించింది. 21 సార్లు చెప్పి, అందుకని పరశురాముడు 21 సార్లు భూప్రపంచం అంతా తిరిగి ఎవరైతే దుష్ట క్షత్రియులు ఉన్నారో, బ్యాడ్ లీడర్స్, ఆ దుష్ట క్షత్రియులందరినీ సంహరించుకుంటూ వెళ్ళాడు గొడ్డలతో. తర్వాత ఏం చేశారు, ఆయన తిరిగి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆయన ఇంకా అక్కడితో తన యొక్క ధనస్సు వదిలేసేసారు. ధనస్సు తర్వాత తన యొక్క పరస్సు అంటే గొడ్డలి. అవి ధనస్సు మాత్రం ఏం చేశారంటే ఆయన తిరిగి వస్తూ ఎక్కడైతే ఒక మంచి రాజు ఉంటాడో, ఒక భక్తుడైనటువంటి రాజు ఉంటాడో అతనికి ధనస్సు మనం ఇచ్చేద్దామని చెప్పేసి పరశురాముడు ఏం చేశాడు, వస్తూ ఆయన మిథిలా నగరానికి వెళ్ళాడు. మిథిలా నగరం అంటే ప్రస్తుతం జనక్పూర్, ఇప్పుడు నేపాల్లో ఉంది అది మిథిలా నగరం. అది ముక్తినాథ్కి వెళ్ళినప్పుడు అది చూడొచ్చు. జనక్పూర్ అంటే సీతమ్మ వారి యొక్క రాజ్యం, అది జనక మహారాజు ఉండేది. ఆ మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు పరశురాముడు తన యొక్క ధనస్సుని ఆ రాజుకి, జనక మహారాజుకి అప్పచెప్పేశాడు. ఇంకా నాకు ఈ ధనస్సుతో పని లేదని చెప్పేసి ఆయన ఏదైతే ధనస్సు ఇచ్చాడో పరశురాముడు జనక మహారాజుకి, ఆ ధనస్సు పేరేమిటి? శివధనస్సు. శివుడు ధనస్సు. శివుడు ధనస్సు పేరేమిటి? రాముడు ధనస్సు పేరు కోదండం. కృష్ణుడికి ధనస్సు ఉంది. కృష్ణుడి ధనస్సు పేరు, కృష్ణుడికి ధనస్సు ఉంది, ఆయన ధనస్సు పేరు కోదండరామస్వామి టెంపుల్ కాబట్టి అదొకటి తెలుసుంటారా? కృష్ణుడి ధనస్సు పేరు సారంగి. అందుకని కృష్ణుడేమో సారంగి పాణి అంటారు, రాముడినేమో కోదండ పాణి అంటారు. తర్వాత అర్జునుడి ధనస్సు పేరు గాంధీవధారి అర్జున అంటారు. శివుడి ధనస్సు పేరు, అది అస్త్రం, ఆయన పాశుపతాస్త్రం. శివుడి ధనస్సు పేరు పినాకం. అందుకని శివుడి పేరు పినాకపాణి అంటారు. పినాకపాణి అంటే ఆయన ధనస్సు, పినాకం అనే ధనస్సును ధరించిన వాడు అని చెప్పారు. ఆ శివుడు తన యొక్క పినాకం అనే ధనస్సుని పరశురాముడికి ఇచ్చాడు. ఇది ఎప్పుడు జరిగింది? త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగంలో మన యొక్క పరశురాముడి యొక్క లీలలో ఈ సన్నివేశం జరిగింది. పరశురాముడు ఆయన జమదగ్ని ముని యొక్క కుమారుడిగా ఉన్నప్పుడు సహస్రార్జునుడు లేదా కార్తవీర్యార్జునుడు అనేటువంటి రాజు, దుష్టరాజు మాటిమాటికి వచ్చి అడవిలోకి వచ్చి గురుకుల పాఠశాలను నిప్పంటించేది, గోవుల్ని ఇబ్బంది పెట్టేది చేస్తూ ఉన్నాడు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ దాన్ని చూసి పరశురాముడు ఓర్చలేక ఎదురు తిరగడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు జమదగ్ని ముని చెప్పాడయ్యా, మనం ఋషులు, మనం బ్రాహ్మణులు, మనం ఆ విధంగా ఎదురు తిరగకూడదు, మనం మన పాటికి ఉండాలి, భగవంతుడు చూసుకుంటాడు, మనం యజ్ఞాలు చేస్తూ వాళ్ళకి విషయం చెప్పి నచ్చజెప్పి మనం నిదానంగా చేసుకోవాలి, కానీ మనం ఈ విధంగా క్షత్రియులం కాదు ఎదురు తిరిగేదానికి అని చెప్పేసి చెప్తాడు. లేదు, గోవుల్ని ఇబ్బంది పెడుతున్నారు, గురుకుల పాఠశాలను ఇబ్బంది పెడుతున్నారు, వేద విద్య నేర్పేటువంటి చిన్నపిల్లలు, వేద విద్య నేర్చుకునేటువంటి వాళ్ళు ఆ పిల్లలు ఉండేటువంటి పాఠశాలను తగలబెడుతుంటే ఎట్లా చూస్తూ ఊరుకునేదని చెప్పి అతను యుద్ధం మొదలుపెట్టినప్పుడు అతను ఏం చేశాడు, తన తోటి పిల్లలందరినీ కూడా చేరదీసుకొని వాళ్ళకి కొంచెం యుద్ధ విద్యలన్నీ నేర్పించుకొని, ఏం లేదు ఆయనకేం రాదు, ఆయనకు వచ్చిన దాంట్లోనే ఎలా అయినా ఎదురు తిరగాలి వాళ్ళకని. ఒకసారి వాళ్ళు ఎలానే గురుకుల పాఠశాలను నిప్పంటించడానికి, గోవులు ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎదురు తిరిగినప్పుడు వీళ్ళు ఏం చేశారు, తరిమి పట్టుకున్నారు సైనికులు. పట్టుకున్నప్పుడు పరశురాముడు పారిపోయాడు. వాళ్ళు సైనికులు వెంటబడితే ఆయన వెళ్ళి ఇక అలసిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు. శివాలయంలో శివుడు వెనకాల దాక్కుంటే అక్కడికి కూడా వచ్చేసాడు. ఎవరైతే సైనికులు తీసుకొచ్చిన వ్యక్తి ఉన్నాడో సేనాధిపతి, అక్కడ కూడా వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఎక్కడున్నాడని చెప్పి చూస్తే శివుడు వెనకాల ఉన్నాడు. ఇంకా ఈ పిల్లవాడిని మనకి ఇంతవరకు ఎప్పుడు ఎవరు ఎదురు తిరగలేదు, ఇప్పుడు ఈ పిల్లలు ఎదురు తిరగడం నేర్చారు, ఇంక వీళ్ళు బతకనేయకూడదని చెప్పేసి వెంటనే అతను కత్తి తీసుకొనేసి వచ్చేస్తాయి.
అప్పుడు ఏమన్నా ఇక అక్కడ పరశురాముడికి ఎట్టు వెళ్ళాలని ఏం తెలియక శివుడి చేతిలో త్రిశూలం ఉంది. ఆ త్రిశూలం తీసుకునేసి వెంటనే తిరగబడేసి ఆ త్రిశూలంతోనే అతన్ని పొడిచేశాడు. అంతలా పొడిచేశాడంటే ఆ త్రిశూలంతో పొడవగానే అతను కింద పడిపోయాడు. కింద పడిపోతే అతని మీద కూర్చొని పరశురాముడు ఆ త్రిశూలంతో అతని గుండెల మీద పొడుస్తూనే ఉన్నాడు. ఇంకా పొడుస్తూనే ఉన్నాడు. 10 సార్లు 20 సార్లు అలా పొడుస్తూనే ఉన్నాడు. ఇందులో ఎవరు ఆ త్రిశూలాన్ని పట్టుకున్నారు. ఎవరు త్రిశూలం పట్టుకుందని చెప్పి కోపంతో చూస్తే శివుడు అన్నాడు, ఆ మనిషి ఎప్పుడో చనిపోయాడు, నీ కోపం ఇంకా చచ్చిపోలేదు నాయన అని చెప్పాడు. ఆ మనిషి ఎప్పుడో పోయాడు, ఆ మనిషి చనిపోయాడు, నీ కోపం ఇంకా చనిపోలేదే, ఇంత ఉగ్రహం ఇంత క్రోధం ఉంది నీకు అని అంటే అప్పుడు చెప్తాడు పరశురాముడు, అవును గోవుల్ని ఇబ్బంది పెడుతున్నాడు, గురుకుల పాఠశాలను ఇబ్బంది పెడుతున్నాడు, అందుకని నాకు అంత కోపం. వీళ్ళని ఎదిరించాలంటే నాకు విద్య కావాలి, నాకు ఆ విద్య నువ్వు నేర్పాలి అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు శివుడు చెప్తాడు, నీకు నేర్పుతాను, నువ్వు కైలాసానికి రావాలి, వస్తే నీకు నేర్పుతాను అని అంటే అప్పుడు ఆ చిన్న వయసులో పరశురాముడు ఇల్లు వదిలేసి బయలుదేరి కేవలం దేనికోసం, గోవుల రక్షణ చేయడం కోసం, గురుకుల పాఠశాలలో వేద విద్య నేర్చుకునేటువంటి పిల్లల్ని కాపాడడం కోసం ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. కైలాసం వెళ్తాడు. కైలాసంలో ఎంత ఇదంతా విష్ణు పురాణంలో వస్తుంది. కైలాసంలో ఎంత కష్టపడి ఆయన వెళ్తూ ఉంటే ఆయనకి ఆ చిన్న వయసుకి అక్కడ వెళ్ళేదానికి వీలు కాక శృతి పడిపోతే స్వయంగా పార్వతీదేవి ఆయనకి వచ్చి ఆయనకి శ్వాస వస్తే పడిపోయి లేపి ఆహారం ఇచ్చి ఇంకా ప్రయాణం చేయమని చెప్పి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని అంత కష్టపెట్టడం మీకు అవసరం అనేది, ఆ పిల్లవాడిని తొందరగా అనుగ్రహించి దగ్గరికి తీసుకోండి అని చెప్పి చెప్తున్నాను. చెప్తుంటే ఆ వచ్చే ఆయన ఎవరో కాదు, మన స్వామి ఆయన. ఏమి అంటే ఒక విద్య నేర్చుకోవడానికి ఒక వ్యక్తి ఎంత శ్రమ తీసుకోవాలి, ఎంత తపస్సు తీసుకోవాలని నేర్పిస్తున్నాడు. ఈ రోజుల్లో విద్య నేర్చుకోవాలంటేనే ఏసీ రూమేనా, బస్ సౌకర్యం ఉందా, ఇవన్నీ చూస్తారు ఫస్ట్. అక్కడ విద్య నేర్చుకోవడానికి మనకు పూర్తి అవకాశం ఉందా అనేది అది చూడరు. ముందు కంఫర్ట్స్ చూస్తారు, ఫెసిలిటీస్ కంఫర్ట్స్ చూస్తారు, కానీ అక్కడ ఎంత నేర్చుకోవాలనేటువంటిది చూడరు. ఈ రోజుల్లో స్కూల్కి వెళ్ళాలండి మీరు చూడండి, అవునా, పిల్లలు ఏసీ రూమేనా, దాని బస్సు సౌకర్యాలు అవి ఉన్నాయా, కంఫర్ట్స్ చూడండి తప్పులేదు, కానీ దానికన్నా ముందు అక్కడ ఎంత సంస్కారం నేర్పుతున్నారు, ఆ స్కూల్లో ఎంత విద్య నేర్పుతున్నారు. విద్య వినయ సంపన్నే, విద్యతో పాటు ఎంత వినయం నేర్పిస్తున్నారు. ఓన్లీ విద్య నేర్పించి విద్యతో పాటు పొగరు కూడా నేర్పిస్తే ఇంకా అప్పుడు అది ఎలా అవుతుంది, అది పిచ్చోడి చేతిలో రాయేలాగా అవుతుంది, ఇటర్నేసేజ్. కృష్ణుడు అందుకే భగవద్గీతలో విద్య వినయ సంపన్నే, విద్యతో పాటు వినయం కూడా నేర్చుకోగలిగితే ఏమవుతుంది, అతను సంపన్నుడు అవుతాడు, సంపద కలిగిన వాడు అవుతాడు. విద్య వినయ సంపన్నే. భగవంతుడు ఎక్కడైనా శ్లోకంలో విద్య గర్వ సంపన్నే అని చెప్పాలి. అట్లా ఉంటే మనం అది కూడా మనం ట్రై చేసి ఉండొచ్చు. కానీ విద్య వినయ సంపన్న, ఆ వినయం ఉన్నవాడే నిజమైన సంపద కలిగిన వాడు, గర్వం ఉన్నవాడు కాదు. సో అందుకని భగవంతుడు అక్కడ పరశురాముడు స్వయంగా ఆ విద్య నేర్చుకోవడం కోసం అంత కష్టపడి కైలాసం వెళ్తాడు. ఏమి మనకి కొద్దిగా చలికి ఇక్కడ ఎంత వణుకుతున్నాం, యమునోత్రికి వెళ్ళడానికి ఎంత అపసోపాలు పడ్డాం. కైలాసం వెళ్ళాడు ఆయన, మౌంట్ కైలాష్ వెళ్ళి అక్కడ శివుణ్ణి సందర్శించాడు. అప్పుడు శివుడు ఏం చేశాడు, పరశురాముడికి విద్య నేర్పి, చూడండి, విద్య నేర్పిన తర్వాత ఆయనకి పరస్సు గొడ్డలు ఇచ్చి, తర్వాత తన ధనస్సు, శివధనస్సు ఏమది పినాక్, ఆ పినాకాన్ని ఆయనకి ఇచ్చి వెళ్ళమని. అప్పుడు పరశురాముడు ఆ శివధనస్సు పట్టుకొని పరస్సు గొడ్డలు తీసుకొని అప్పుడు ఈ కార్తవీర్యార్జునుడిని సంహరించడానికి వచ్చి కార్తవీర్యార్జునుడిని అతని యొక్క కుమారుల్ని అందరినీ కూడా సంహరించేశాడు. ఆ క్రమంలో ఏం చేస్తారు వాళ్ళు, వీళ్ళని ఈ కార్తవీర్యార్జున కుమారులు జమదగ్నిముని సంహరించేస్తారు వాళ్ళు. అప్పుడు జమదగ్నిముని చనిపోయాడని చెప్పేసి రేణుకాదేవి గుండెలు బాదుకొని రామ 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 అని చెప్పి 21 సార్లు రోధిస్తే అప్పుడు పరశురాముడు వచ్చి, అయ్యో జమదగ్నిముని అసలు ఈ విషయంలో ఏ సంబంధం లేనివాడు, వాళ్ళు దుష్ట క్షత్రియులు ఏంటంటే అంటే ఒకరిని బాధించాలనంటే అతనికి సంబంధికులని సంహరిస్తే వాడిని బాధించినట్టు అనుకుని ఇలా చేశారు. కాబట్టి ఒక సాధువుని సంహరించడం అనేటువంటిది ఎప్పుడు లేదనమాట. ఎందుకంటే ఒక సాధువుని సంహరించాలంటే ఇంకా దానికన్నా దుష్ట క్షత్రియుడు, అంతకన్నా బ్యాడ్ లీడరు ఇంకొకడు లేడు. జమదగ్నిముని సంహరించేశాడు అని చెప్పేసి అప్పుడు ఇక పరశురాముడు వ్రతం తీసుకున్నాడు. ఈ దుష్ట క్షత్రియుడు ఎవడైతే ఉంటాడో ఈ భూమి మీద వాడి రక్తంతో ఈ భూమిని చెడిపేయాలని చెప్పేసి
ఆయన ఏం చేస్తాడు, 7 చెరువుల రక్తం నింపుతాడు. 7 చెరువుల రక్తం. దుష్ట క్షత్రియులు ఎవరైతే ఉంటారో, బ్యాడ్ లీడర్స్ ఎవరైతే గోవులకు అపకారం చేస్తారో, ఎవరైతే గురుకుల పాఠశాల విద్యా విధానాన్ని తొలగిస్తారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మన భారతదేశం 150 సంవత్సరాలు పరాయి పాలకుల యొక్క చేతిలో ఉందంటే వాళ్ళు దెబ్బతీసింది రెండే. రాబర్ట్ క్లైవ్ అనేటువంటి ఒక ఆంగ్లేయుడు మొత్తం భారతదేశం అంతా కూడా తిరిగి ఒక రిపోర్ట్ తయారు చేసి లండన్కి పంపించారు. లండన్ పార్లమెంట్, హౌస్ ఆఫ్ కామన్స్ అంటారు కదా, దానికి పంపించారు. ఆ రిపోర్ట్ ఏంటంటే, భారతదేశాన్ని మనం హస్తగతం చేసుకోవాలంటే మన వల్ల కాదు. ఎందుకు కాదంటే, ఈ భారతదేశంలో 2 విధానాలు ఉన్నాయి, 2 సిస్టమ్స్. వాటిని బలంగా ఉంచినంతసేపు భారతీయులు మనం ఏం చేయలేం. ఏమిటా 2 అంటే, ఒకటి గురుకుల పాఠశాల విద్యా విధానం. మన భారతదేశంలో ఫస్ట్ విద్యా విధానం ఉండేది విధానం అది గురుకుల పాఠశాల. గురుకుల పాఠశాల ఏం చేసేవాడు, గురువు విద్యార్థికి విద్యతో పాటు వినయం నేర్పించేవాడు, భగవంతుని యొక్క జ్ఞానం నేర్పించేవాడు, పొట్టకూటికి విద్య నేర్పించేవాడు, ఉదర పోషణ, బతకలిగి ఆత్మపోషణకి భగవద్జ్ఞానం ఇచ్చేవాడు, ఉదర పోషణకి విద్య నేర్పించేవాడు. అది గురుకుల పాఠశాల. అది ఈ భారతదేశంలో బలంగా ఉంది. సో మనం ఏం చేయలేం. రెండవది, గోవు ఆధారిత వ్యవసాయం ఉంది భారతదేశం. ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం గోవుల ఆధారంగా చేసుకుంటున్నారు. సో ఈ 2 ఉన్నంతసేపు మనం భారతదేశం చేయబెట్టలేమని చెప్పేసి అప్పుడు వాళ్ళు అక్కడ లండన్లో పథకం వేసి ఈ రెండింటిని ఎట్లా పడగొట్టాలి అని అంటే, ఫస్ట్ గోవుల్ని దెబ్బతీయాలి. ఎట్లా? కలకత్తాలో ప్రారంభించారు. మా సైన్యానికి ఆహారం కోసం అని చెప్పి కబేళాలు స్టార్ట్ చేశారు. స్లాటర్ హౌసెస్, గోవధశాలు. ఆంగ్లేయులు భారతదేశంలో గోవధశాల ప్రారంభించే సమయానికి గో జనాభా ఈ భారతదేశ జనాభాకి 3 ఇంచులు. అంటే ఇంటింటికి ఎన్ని ఆవులు ఉన్నాయో లెక్క పెట్టుకోండి. మీరే కావాలంటే మీ పెద్దవాళ్ళని అడగండి. అందరూ చెప్తారు, మా ఇంట్లో 10 ఉన్నాయి, మా తాత ఉన్నప్పుడు 30 ఉండేవి, మా ముత్తాత ఉన్నప్పుడు 100 ఉండేవి అని చెప్తారు. చూడండి కావాలంటే. ఎందుకు? భారతదేశ జనాభా ఎంత ఉందో ఇంటూ 3 గో జనాభా. వాళ్ళు కషాయశాల మొదలు పెట్టక ముందు ఎప్పుడైతే అది మొదలు పెట్టారో అప్పుడు గోవులు వధించడం మొదలు పెట్టేసరికి వాళ్ళు ఏం చేశారు, యూరియా, ఫాస్ఫేట్ పేరుతో ఎరువుల్ని దించారు. ఆ ఎరువుల వ్యాపారం నుంచి దాని ద్వారా వ్యవసాయం చేయడం మొదలు పెట్టేసరికి అప్పుడు గోవులనేమో పక్కకి ఈ విధంగా వధించడం ప్రారంభించేసరికి వ్యవసాయం అనేది గో ఆధారిత వ్యవసాయం కాస్త ఈ రసాయనిక ఎరువుల ఆధారిత వ్యవసాయంగా మారిపోయింది. ఇప్పుడు కూడా చూడండి, యూరియా ఇస్తేనే బాగా పండుతాయి అంటే భూమి అంతలా అలవాటు చేసేస్తారు అనమాట. ఇప్పుడు ఆవు పేడ వేసి పండించాలంటే చాలా కష్టం, చాలా టైం పడుతుంది. యూరియా వేయండి, బుసబుసా చెప్పి వచ్చేస్తాయి, బాగా పంటలు వచ్చేస్తాయి. అట్లా అయిపోయింది. ఇది ఒకటి. రెండోది ఏం చేస్తారు, గురుకుల పాఠశాల విద్యా విధానం తీసేసి ఎవరైతే స్కాటిష్ చర్చ్ కాలేజెస్లో చదువుతారో వాళ్ళకి ఉద్యోగాలు అని చెప్పి పెట్టేసి ఆ విధంగా గురుకుల పాఠశాల విద్యా విధానాన్ని తీసేశారు. ఈ విధంగా భారతదేశాన్ని 150 సంవత్సరాలు పరిపాలన చేశారు. సో ఆనాడు పరశురాముడు ఏదైతే విద్యా విధానం, గోరక్షణ అనేటువంటిది కూలిపోతుందని ఆయన వచ్చి సంహారం చేసి నిలబెట్టాడో, మళ్ళీ ఈ రోజున భారతదేశం 150 సంవత్సరాలు అలా ఉండడానికి కారణం అదే అయింది. కాబట్టి ప్రస్తుతం మన బాధ్యత ఏంటంటే, ఆ పరశురాముడిని ఇక్కడ మనం ప్రార్థన చేయవలసింది ఏమిటంటే, మేము మా వంతు వీలైనంత గో సంరక్షణ మరియు గురుకుల విద్యా విధానం అంటే, ఇప్పుడు గురుకుల పాఠశాలకు పిల్లల్ని మనం పంపించాలంటే అవ్వదు. అవునా? ఎక్కడున్నాయి కదా, ఎక్కడో మాయాపూర్లోనూ బృందావనంలో ఉన్నాయి, కానీ అక్కడికి అందరూ పంపించలేం కదా. మరేం చేయగలం? మనం పిల్లలకి చిన్న వయసు నుంచే ఆదివారం సమయం ఉన్నప్పుడు ఒక చక్కగా మొబైల్ ఇచ్చి వీడియో గేమ్స్ ఆడుకున్నాయని కాకుండా, ఒక టీవీ పెట్టేసి ఛానల్స్ తిప్పుకున్నాయని కాకుండా, భగవద్గీత భాగవతాల ద్వారా సంస్కారం నేర్చుకో, తల్లిదండ్రుల గౌరవం నేర్చుకో, పెద్దలకి ఇతరులకి గౌరవం నేర్చుకో అనేటువంటి సంస్కారం కనుక నేర్పించుకోగలిగితే, రేపు మా పిల్లలు మేము ఎంత కష్టపడి పెంచామో రేపు వాళ్ళు మమ్మల్ని కాదనేసి వెళ్ళిపోయారు అనేటువంటి బాధ మనం పడకుండా ఉంటాము. సో పరశురాముడికి ఇక్కడ మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే 2. ఒకటి, పిల్లలకి ఆధ్యాత్మిక జ్ఞానం నేర్పించుకుంటాం, సంస్కారం నేర్పించుకుంటాం. రెండవది, మాకు వీలైనంత గో సంరక్షణ చేస్తాం. ఎందుకంటే పరశురాముడు ఆ విధంగా చేశాడు. పరశురాముడు ఇక్కడ ఉన్నాడు. ఇది పరశురాముడు నివసించే ప్రాంతం.
చాలామంది ఒక పెద్ద మాట ఏమంటారంటే, భక్తులు భక్తులు కృష్ణుడు నమ్ముకున్న భక్తులు ఏమైపోయారు? కృష్ణుడు నమ్ముకున్న భక్తులు కృష్ణుడు నమ్ముకుంటే ఆ పాండవులు ఏమయ్యారు? అడవులు పాలయ్యారు. అంతేనా? కృష్ణుడు నమ్ముకున్నందుకు పాండవులు ఏమయ్యారు? అడవులు పాలయ్యారు. అట్లనే కృష్ణుని నమ్ముకుంటే పాండవులు ఏమయ్యారు? అడవులు పాలైపోయారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు భగవంతుని నమ్ముకోవద్దు, భగవంతుని నమ్ముకుంటే బాగుపడిన వాళ్ళు పెద్దగా ఎవరు లేరు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎక్కువగా ఈ మహాభారత కథలు చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారు అన్నమాట. కానీ యాక్చువల్గా చెప్పాలంటే పాండవులు 12 సంవత్సరాల వనవాసం ఉన్నారు కదా. ఆ 12 సంవత్సరాల వనవాసం ఎక్కడున్నారంటే ఇక్కడే ఉంది వాళ్ళు. ఇది దేవభూమి. ఏంటంటే పాండవులు 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఆ 12 సంవత్సరాల వనవాసం ఇక్కడే ఉన్నారు, ఇక్కడే తిరిగారు. ఇదంతా పాండవులు తిరిగిన ప్లేస్. ఇంకా చెప్పాలంటే ఇది పాండవులు పుట్టిన ప్లేస్ కూడా ఇది. ఎక్కడ? బద్రీనాథ్ నుంచి కిందకు వస్తుంటే అక్కడ పాండుకేశ్వర్ అనే ఒక ప్లేస్. ఈ కుంతీదేవి పాండురాజు రాజ్యం వదిలిపెట్టి అక్కడ ఉన్నారు. అక్కడుండి అక్కడ వాళ్ళు కుంతీదేవికి వరం ఉంది కదా, ఆ వరంతో ప్రార్థన చేస్తుంటే ఫస్ట్ ధర్మరాజు, తర్వాత ఏమో భీముడు, తర్వాత అర్జునుడు, తర్వాత నకుల సహదేవుడు మాదిరి ద్వారా అక్కడ జన్మించారు. సో ఇది దేవభూమి అనేది పాండవుల జన్మస్థానం. ఇది 12 సంవత్సరాలు వాళ్ళ వనవాసం చేశారు కదా. ఆ వనవాసంలో వాళ్ళు ఇక్కడే తిరిగినారు. ఇక్కడ తిరిగినప్పుడు స్వయంగా పాండవులు పరశురాముడిని కలిశారు, భగవంతుడిని దర్శనం చేసుకున్నారు. పరశురాముడు అప్పుడు వాళ్ళకి బోధించాడు, అయ్యా మీకు వచ్చిన కష్టాలు ఇవి కష్టాలు కాదు, మీరు రేపు రాబోయే కాలంలో కాబోయే రాజులు అవుతున్నారు, ప్రపంచానికి సామ్రాట్లు అవుతున్నారు. ఆ ప్రపంచానికి చక్రవర్తి అయ్యేటువంటి వాడు ముందుగా తపస్సు తీసుకోవాలి. ప్రజల యొక్క కష్ట సుఖాలు ఏంటో తెలియాలి. ప్రజలు ఇప్పుడు వాళ్ళ కష్ట సుఖాలు ఏంటో నీకు తెలియనప్పుడు నువ్వు వాళ్ళకి లీడర్ అయి నువ్వేం చేస్తావు? అవునా? సో అందుకని ఆ కష్ట సుఖాలన్నీ తెలుసుకొని ప్రజల్ని ధర్మంగా ఎలా పరిపాలించాలనేటువంటి ఒక అవగాహన మీకు రావడం కోసం భగవంతుడు చేసిన ఏర్పాటు ఇది. ఇది మీకు వనవాసం కాదు, ఇది మీకు సాధువుల యొక్క సహవాసం. పాండవులకి ఇది వనవాసం కాదు, సాధువుల యొక్క సహవాసం. పాండవులు ఒకసారి అనుకున్నారంట, ఎవరు ఆయన ద్రౌపదీదేవి అనుకుందంట, మేము భగవంతుని నమ్ముకొని ఉన్నాము, కృష్ణుని నమ్ముకొని ఉన్నాము, మాకేంటి ఇటువంటి కష్టం వచ్చింది అనుకుందంట. ఒక్క సందర్భంలో, ఎప్పుడు అనుకోలేదని ఒక్కసారి అనుకున్నట్లు. అనుకోగానే వెంటనే మార్కండేయ ఋషి వచ్చేసాడు. మార్కండేయ ఋషి వచ్చి ఇక్కడే ఆమెను వెంటనే వచ్చి, ఏం మీరు ఇలా బాధపడుతున్నారు? నేను మార్కండేయ ఋషిని, నాకు ఎంత ఆయుష్ ఉందో మీకు తెలుసు కదా, సుదీర్ఘమైన ఆయుష్ ఉంది నాకు. మార్కండేయ ఋషి మీకు తెలుసు. ఇంత సుదీర్ఘమైన ఆయుష్ ఉన్న నాకే కృష్ణుడి దర్శనం కలగాలంటే ఇప్పుడు ప్రాప్తం లేదు. పూర్తిగా ఈ మొత్తం అంతా భూప్రపంచం అంతా ప్రళయంలో మునిగిపోయినప్పుడు ఆ జల ప్రళయంలో నేను ఒక్కడనే చేరుకుంటూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎవరు నాలాగా జీవి కనపడలేదే, జీవులందరూ మునిగిపోయారే అని చెప్పి తిరుగుతూ ఉంటే అప్పుడు వటపత్రం మీద ఎవరు కనిపిస్తారు? వటపత్ర సాయి కృష్ణుడు కనిపిస్తాడు. నాలాంటి సుదీర్ఘమైన ఆయుష్ కలిగిన వాడికి కృష్ణుడు దర్శనం కావాలంటే, కృష్ణుడు అనుగ్రహం కావాలంటే నేను అప్పుడు దాకా వెయిట్ చేయాలి. మీకు కష్టం వస్తే కృష్ణ అంటే చాలు, కృష్ణుడు పరిగెత్తుకొని వస్తాడు మీ దగ్గరికి. ఎంత అదృష్టవంతులు తెలుసా మీరు? మీకు జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలన్నీ కూడా ఏంటంటే మిమ్మల్ని కృష్ణుడికి దగ్గర చేయడానికి ఏర్పాటైనవి తప్ప దూరం చేయడానికి కాదు అని చెప్పేసి మార్కండేయ ఋషి చెప్తాడు. ఆయన అలా చెప్తున్నాడో లేదో ఇలా కృష్ణుడు వచ్చేస్తాడు. చూసారా? మాటలోనే వచ్చేస్తారు. చూసారా? ఎందుకంటే కృష్ణ అంటే కృష్ణుడికి, కృష్ణుడి యొక్క నామానికి వ్యత్యాసం లేదు. అభిన్నత్వం నామో నామినః, కృష్ణుడికి కృష్ణనామానికి వ్యత్యాసం లేదు. సో కాబట్టి ఆయన వెంటనే వచ్చేసాడు చూడండి అని చెప్తాడు. సో ఇట్లా ఈ వనవాసంలో పాండవులు కృష్ణుని దర్శనం చేసుకున్నారు, వ్యాసుని దర్శనం చేసుకున్నారు, పరశురాముని దర్శనం చేసుకున్నారు, మార్కండేయ ఋషిని దర్శనం చేసుకున్నారు, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు బద్రీనాథ్ దగ్గర. ఆంజనేయ స్వామి దర్శనం అంటే మామూలు. ఇంకోటి, మనమే రామాయణం చెప్పుకుంటే ఎంత బాగుంటుంది కదా. రమ్యమైనది రామాయణం, దివ్యమైనది భాగవతం అంటారు మామూలుగా. రామాయణం మనం చెప్పుకుంటే ఎంత బాగుంటే హనుమంతుడు చెప్తే రామాయణం ఇంకెంత బాగుంటుంది కదా. అందులో పాత్రధారి ఆయన, ఇంకా చెప్పాలంటే సూత్రధారి కూడా. మరి ఆయన రామాయణం చెప్తే ఎంత బాగుంటుంది. ఆయన దగ్గర రామాయణం విన్నారు వీళ్ళు. స్వయంగా భీముడు ఆయన దగ్గర రామాయణం విన్నాడు.
ఎంత అంటే వాళ్ళ యొక్క చూడండి ఎంత అదృష్టం, శ్రవణానికి వాళ్ళకి ఎంత అవకాశం దొరికింది. ఇదంతా వనవాసం కాదు, అది మంచిగా శ్రవణం చేయడానికి అవకాశం. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు దేవభూమికి వచ్చాము, మనకి అదే అవకాశం అనమాట. ఎంతగా వీలైతే అంతగా శ్రవణం చేయడం వల్ల ఏమవుతుంది, మనం చేస్తున్నటువంటి తెలిసి తెలియక చేస్తున్నటువంటి కర్మాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇట్లా పరశురాముడు ఇక్కడ కొలువున్నాడు. ఇప్పటికి కూడా మనం ప్రార్థన చేయాల్సింది ఏమిటి, వీలైనంత గో సంరక్షణ మరియు ఆధ్యాత్మిక విద్య ప్రచారం చేస్తామని చెప్పి మనం ఇక్కడ సంకల్పం చేసుకోవాలి. తర్వాత గంగా, ఇక్కడ మెయిన్ గంగోత్రి, మనం వెళ్ళబోయేటువంటి ప్రదేశం పేరేమిటి, గంగోత్రి. గంగోత్రి అక్కడ కూడా అది మా పేరు ఎందుకు వచ్చింటే ఉత్తర దిక్కును ప్రవహిస్తుంది అక్కడ గంగోత్రి. గంగ ఉత్తరి ఉత్తర దిక్కుగా వస్తుంది కాబట్టి గంగోత్రి అని పేరు వచ్చింది. ఈ గంగోత్రి అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన ప్రదేశం. మనకి చార్ధామ్ యాత్రలో 2వ ఘట్టం అన్నమాట. మనం యమునోత్రికి వెళ్ళాము, యమునాదేవి ఉద్భవస్థానం అది. యమునాదేవి అక్కడ ఉద్భవించి అక్కడ యమధర్మరాజు కోసం ఒక పెద్ద ఫెస్టివల్ చేస్తే యమధర్మరాజు మెచ్చుకొని నీకేం వరం కావాలో కోరుకుంటే నన్ను దర్శనం చేసుకున్న వాళ్ళు నేను దర్శనం చేసుకోకూడదని చెప్పి ఆమె కోరితే, యమునాదేవిని దర్శనం చేసుకున్న వాళ్ళు యమరాజు దర్శనం చేసుకోకూడదని కోరితే దానికి ఆయన అనుగ్రహించి వరం ఇచ్చినటువంటి ప్లేస్ అది. ఇది గంగోత్రి, గంగాదేవి ఉద్భవించిన స్థానం. గంగాదేవి ఎలా ఉద్భవించింది, అసలు గంగాదేవి ఉద్భవానికి కారణం ఏంటి అని అంటే దీనికి వామనదేవుడి యొక్క చరిత్ర కారణం. వామనమూర్తి భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తాడు, 4వ అధ్యాయంలో 8వ శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం సాధువులు రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని పరీక్షించడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. అయితే బలిచక్రవర్తి అంటే ప్రహ్లాద్ మహారాజు యొక్క మనవడు. బలిచక్రవర్తి బ్రాహ్మణుల్ని సాధువుల్ని బాగా పూజించడం చేత బాగా బలవంతుడయ్యి ఇంద్రలోకంలో మొత్తం ఇంద్రాది దేవతలందరినీ తరిమేసి ముల్లోకాల మీద ఆధిపత్యం సంపాదించుకొని కూర్చున్నాడు. ఇప్పుడు ఆ బలిచక్రవర్తిని వెనక్కి లాగి దేవతలకు వాళ్ళ రాజ్యాలు వాళ్ళకి ఇవ్వాలి. బలిచక్రవర్తి లీల చాలా ప్రత్యేకమైంది. ఆయన పేరుకి రాక్షస కుటుంబంలో పుట్టిన ఆయన ఎవరు, విష్ణు భక్తుడైన. ఎందుకని, వాళ్ళ తాత ప్రహ్లాదుడు. ఇంకా ప్రహ్లాదుడి గురించి మనం చెప్పాలా, కృష్ణుడే భగవద్గీతలో అంటాడు ఏమని, ప్రహ్లాదస్మి దైత్యానం కాల కలయితామము మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయస్య పక్షం. రాక్షసులలో ప్రహ్లాదుడిని నేనే అంటాడు. ప్రహ్లాదుడికి తన ఎంబ్లం ఇచ్చేశాడు భగవంతుడు. చూడండి, 10వ అధ్యాయం చాలా ప్రత్యేకమైంది. భగవద్గీత 10వ అధ్యాయాన్ని మనం చర్చిస్తే చాలా విస్తారమైన చర్చ చేయొచ్చు ఒక్క 10వ అధ్యాయం గురించి. ఎందుకు భగవంతుడు అలా చెప్పాడని. సో రాక్షసుల్లో ప్రహ్లాదుడిని నేనే అంటున్నాడు. అలాంటి ప్రహ్లాదుడి యొక్క వంశంలో వచ్చినవాడు బలిచక్రవర్తి. సో బలిచక్రవర్తి ఒకవైపునేమో విష్ణు భక్తుడు, ఇంకోవైపునేమో దేవతలకి ద్వేషి. ఎందుకు దేవతలకి ద్వేషి అంటే, ఈ బలిచక్రవర్తి తండ్రి అంటే ప్రహ్లాద్ మహారాజు కుమారుడు విరోచనుడు. ఆ విరోచనుడిని ఇంద్రుడు పథకం వేసి సంహరించేశాడు. చాలా అంటే ఏమంటారు, కుట్ర పన్ని సంహరించేశాడు. అందుకని దేవతల పట్ల ఆయనకు ద్వేషం. అందుకే దేవతలను తరిమి కొట్టేశాడు. స్వర్గలోకి మొత్తం ఉన్న లోకాలన్నీ ఆక్రమించుకొని కూర్చున్నాడు. ఇంకేం చేయాలి, ఇప్పుడు ఇక్కడ భగవంతుడు చాలా ఒకసారి సందిగ్ధ అవస్థలు అనగా, ఒక పక్కనేమో దేవతలు వాళ్ళ రాజ్యం ఇప్పించాలి, ఇంకో పక్కనేమో ఈయన బలిచక్రవర్తి తన భక్తుడే, తనంటే ఎంత నమ్మకం కలిగి ఉంటాడో, తనంటే ఎంత విశ్వాసం కలిగి ఉంటాడో లోకానికి చూపించాలి. ఆ చూపించే ప్రయత్నంలో ఏం చేయాలి, బలిచక్రవర్తిని దండించాలంటే ఆయన చేతిలో ఉన్న ఆస్తి అంతా లాగేసుకోవాలి. ఆయన మొత్తం ముల్లోకాల ఆస్తిగా కలిగి ఉన్నాడు, ఆస్తి మొత్తం తీసేయాలి. అదే సమయంలో దేవతలకు వాళ్ళ రాజ్యాలు వాళ్ళకి ఇచ్చేయాలి. ఎట్లా? సో భగవంతుడి యొక్క ప్రత్యేకమైన అవతారం తీసుకున్నాడు. అవతారం పేరేంటి, వామన అవతారం. ఈ వామన అవతారంలో భగవంతుడు ఏం చేశారంట, ఆయన ఒక చిన్న ట్రిక్ చేశాడు. ఆయన ఏం చెప్తారు, మన చైతన్య గోస్వామి దశావతారంలో చెప్తారు. ఏమంటారంటే, చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనక నీరజనిత జన పావన కేశవద్రీచ వామన రూప జై జగదీశ హరే.
కేశవతి చ వామన రూప జై జగదీశ హరే. సో చలయసి విక్రమణే బలిం అద్భుత వామనమూర్తి ఏం చేశారు? ఆయన ఉద్భవించి తిన్నగా బలిచక్రవర్తి యాగం చేసే ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక యాగం పూర్తయింది అనుకోండి, యజ్ఞం పూర్తయిన తర్వాత దానం చేస్తేనే యాగం పూర్తవుతుంది. ఆ యాగం అంతా అయిపోయిన తర్వాత ఇక బలిచక్రవర్తి దానం చేస్తున్నాడు. దానం చేసే సమయానికి బ్రాహ్మణులందరూ కూడా వచ్చి లైన్లో నిలబడ్డారు. ఈయన మరుగుజ్జు బ్రాహ్మణుడు, వామనమూర్తి ద్వార్ బ్రాహ్మణ, ఆయన కూడా వచ్చి లైన్లో నుంచున్నాడు. అందరికీ అన్నీ ఇచ్చేవాడు, చేయి చాపడానికి నుంచోగానే వెంటనే శుక్రాచార్యుడు రాక్షసుల గురువు టక్కున వచ్చి బలిచక్రవర్తికి పలకరించి చెప్పాడు, అదిగో ఆ లైన్లో పొట్టిగా ఉన్నాడు చూడ పంతులు, ఆ పొట్టిగా ఉండే పంతులు ఎవరో కాదు, శ్రీహరే. ఆయన దగ్గరికి వచ్చాడు కదా అని చెప్పేసి దానం ఇచ్చినట్టుగా అందరికి ఇచ్చినట్టుగా ఆయన కనుక ఇచ్చామనుకో, ఆ శ్రీహరికి నువ్వు అడిగితే ఇచ్చామనుకో, హరి అంటుంది మొత్తం అంతా హరి అంటుంది, మొత్తం నీకు ఏముండదు ఇంకా అని చెప్పాడు. అని అంటే అప్పుడు బలిచక్రవర్తి అంటాడు, నాకు కన్విన్స్ కాలేకపోతున్నాను. నేను చిన్నప్పుడు నాకు నువ్వు చదువు చెప్పినప్పుడు యజ్ఞోవై విష్ణువు అని చెప్పావు. అంటే యజ్ఞం అంటే చేస్తే ఎవరి కోసం చేయాలి? విష్ణు కోసం చేయాలి. ఇప్పుడు ఇంత పెద్ద యజ్ఞం చేసి ఆ యజ్ఞం చివరిలో దానం ఇస్తే విష్ణువే ఎదురుగా వచ్చి నిలబడి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే నన్ను ఇవ్వద్దని చెప్తున్నావు, ఎట్లా ఇది? చదువు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేయమని చెప్పేది ఇంకొకటి. థియరీ ఒకటి చెప్పావు, ప్రాక్టికల్ ఇంకోటి చెప్తున్నావు, బాగాలేదు. థియరీ ఏముందో ప్రాక్టికల్ కూడా అదే ఉండాలి. సో కాబట్టి నేను విష్ణు వచ్చి అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే తీరాలి. ఈ విషయం నువ్వు అడ్డు రావద్దు, నువ్వు కాసేపు నువ్వు నా గురువు కాదు, నేను నీ శిష్యుడు కాదు, పక్కన ఉండని చెప్పి ఆయన పక్కన పెట్టేసి, శాస్త్రం చెప్తుంది గురువుని ఎప్పుడు పక్కన పెట్టకూడదు, ఎప్పుడు గురువుని తిరస్కరించకూడదు. ఒక్క సందర్భం, ఎప్పుడో సందర్భం అంటే భగవంతుడి సేవకు అడ్డు తగిలితేనే గురువుని పక్కన పెట్టారు. తిరస్కరించలేదు బలిచక్రవర్తి, ఆయన తిరస్కరించలేదు. ఇంకా నేను మొహం చూడట్లేమన్నా, మీరు కాసేపు పక్కన ఉన్నారు, గౌరవంగా చెప్పాడు, మీరు కాసేపు పక్కన ఉన్నారు. భగవంతుడి సేవ చేసుకునే అవకాశం నాకు వచ్చింది. అన్నీ అందరికీ ఇచ్చేటువంటి దేవుడు ఆయన, అంతేనా? నిత్యో నిత్యానం చేతన చేతనానం ఏకో బహూనాం యో విదధాతి కామ, వేదం చెప్తుంది. ఆయన ఒక్కడే ఈ అసంఖ్యాక జీవులన్నిటికీ కూడా వాళ్ళకి కావాల్సిన ఆయనే ఇస్తున్నాడు. ఇది గుర్తించిన వాడు భక్తుడు అవుతున్నాడు, గుర్తించని వాడు రాక్షసుడు అవుతున్నాడు. సింపుల్. వేదం చాలా కొన్ని శ్లోకాలు చాలా క్లారిటీగా ఉంటుంది. అందుకని నువ్వు భగవంతుడి వచ్చి అడుగుతుంటే ఇవ్వద్దని ఎలా చెప్తున్నావు పక్కనున్నాను. సో గురువుని ఎప్పుడు తిరస్కరించకూడదు. ఒక సందర్భంలో ఎప్పుడంటే భగవంతుడి సేవకు అడ్డు తగులుతున్నప్పుడే. అప్పుడు కూడా రిజెక్ట్ చేయడం కాదు, కాస్త సైడ్, కీప్ ఎ సైడ్ అట్లా. సరే అని చెప్పి ఈయన ఏం చేశాడు, ఇంకా వామనమూర్తి వచ్చాడు, ఎవరు ఈ పొట్టి పంతులు వచ్చాడు అనమాట. వచ్చి దానం అని అడగగానే అప్పుడు ఏం కావాలి మీకు అని అడిగాడు బలిచక్రవర్తి. ఏం కావాలంటే 3 అడుగులు నేల కావాలి. ఇది 3 అడుగుల పంతులు గారు కొంచెం ఏదైనా పెద్దది అడగండి, 3 ఊర్లు కావాలా, 3 రాజ్యాలు కావాలా, అట్లయినా పెద్దది అడగండి. ఇదేంటి 3 అడుగులు, చాలా 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 ఇవ్వడానికి నాకే మనసు రావట్లేదు. వామనమూర్తి ఏమన్నాడంటే, మనిషి అన్నాక సంతృప్తి ఉండాలి. ఇదేదో వేరే చోట ఎక్కడ మనం వినుంటాం ఈ డైలాగ్, ఇది వామనమూర్తి డైలాగ్, కాపీ కొట్టేసి ఉంటారు వాళ్ళు. భాగవతంలో క్లియర్గా ఉందన్నమాట. ఏమని? మానవుడు అన్నాక సంతుష్టుడై ఉండాలి. ఏ సంతుష్టుడై ఉండాలి? యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. చాలా అద్భుతమైన శ్లోకం. యదృచ్ఛా లాభ సంతుష్టో, నాకు భగవంతుడు ఇచ్చిన దాంతో నేను సంతుష్టిగా ఉంటాను. సైకిల్ నాకు ఇచ్చాడు, ఓకే. పక్కనోడు కారు ఇచ్చి ఉండొచ్చు, అది వాణి కర్మ. అది నాకు ఎదురుచ్చా లాభ సంతుష్టో, నాకు భగవంతుడు ఇచ్చిన దాంతో నేను సంతృప్తి. నాకు ఇంకొకటి దాకా ఏదో వచ్చిందని చెప్పి నేను అతని మీద అసూయపడ్డం వల్ల నాకేం ఒరగదు. ఎదురుచ్చా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో మత్సర అంటే అసూయ. ఏ జీవి మీద అసూయ కలిగి ఉండకూడదట ఎట్టి పరిస్థితుల్లో. కలిగి ఉంటే అది మన యొక్క ఏమంటారు, మన పతనానికి దారితీస్తుంది.
కృష్ణుడి మీద అసూయ కలిగి ఉండే జీవుడి భౌతిక జగత్తులోకి వచ్చి పడ్డాడు. భగవంతుడి మీద అసూయ వల్లనే ఈ అసంఖ్యాక జీవులు జన్మ మృత్యు అనేటువంటి సంసార చక్రంలో పడి ఉన్నారు. మళ్ళీ ఆ అసూయని ఇక్కడ ఇతరుల మీద చూపించడం వల్ల మనకి ఏ రకమైన అభివృద్ధి ఉండదు. ఇంకా రోజు రోజుకి దిగజారిపోయేదే ఉంటుంది. అర్థం కాదు అది, వెంటనే కూడా అర్థం కాదు. అది బాగానే ఉందని అనిపిస్తుంది, లోపల తెలియకుండా జరిగిపోవచ్చు. సో అందుకని ద్వంద్వాతీతో విమర్శర. ఈయన వామనమూర్తి అలా చెప్పేసరికి సరే మీకు కాదనేది ఏమన్నా ఇస్తానని చెప్పి 3 అడుగుల నేల దానం అవడానికి కోసం కమండలం నుంచి నీళ్లు తీసుకున్నాడు ఆయన పోయడానికి. అప్పుడు శుక్రాచార్యుడు ఏం చేశాడంటే ఆ కమండలో నీరు కిందకి రాకుండా కమండలంలో అడ్డుపడేసరికి ఈయన వంచుతుంటే నీళ్ళు రావట్లే. ఎందుకు నీళ్ళు రావట్లేదు అని చెప్పేసి బలచక్రవర్తి చూస్తుంటే వామనమూర్తి భగవంతుడికి తెలియదే ఉంది. వామనమూర్తి ఆగా ఒక్క నిమిషం ఏదో చిన్న పురుగు అడ్డుపడినట్టుంది అని చెప్పి దర్భ తీసుకొని చక్కన పడుస్తాడు. పడవగానే అది పోయి టక్కన కంటికి తగులుతుంది, ఆయనకి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఒంటికన్ను శుక్రాచార్యుడు అయిపోయాడు. ఒంటికన్ను శుక్రాచార్యుడు. మీకు ఇప్పుడు మన దగ్గర చాలా డైలాగులు ఉంటాయి. ఇవి మన చాలా శాస్త్రానికి కనెక్టెడ్ ఇవన్నీ కూడా. ఏమంటారు? భగవంతుడిని దూషించిన కళ్ళు పోతాయిరా అంటారు. ఇదే భగవంతుడికి సేవకి అడ్డు తగిలకు కళ్ళు పోతాయి. కళ్ళు ఎందుకు పోతాయి? ఆ శుక్రాచార్యుడికి పోయింది. అవునా? భగవంతుడికి అడ్డు తగిలి కళ్ళు పోతాయి ఎందుకంటే కాళ్ళు పోతాయో చేతులు పోతాయి అంటే కళ్ళు పోతాయి. ఆయనకి జరిగింది, అది శుక్రాచార్యుడికి జరిగింది. సో అట్లా ఆ జలాన్ని వామనమూర్తికి ఇచ్చేస్తాడు. అంటే జలం ఇస్తే ఇంక దోషులకి దానం ఇచ్చేసినట్టు, దానం పూర్తయినట్టు. ఇంక ఈయన దానం తీసుకున్నాడు. దానం తీసుకోగానే ఏమైంది? 3 అడుగుల నేల అనుకున్నాడు బలిచక్రవర్తి. ఏమన్నా 3 అడుగులు అనుకున్నాడు. ఎక్కడైనా అన్నాడు, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి అన్నాడు. వామనమూర్తి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవాలా, నాకు నచ్చిన మొత్తం తీసుకుంటాను అని చెప్పి వామనమూర్తి ఏమైనా చెలయేసి విక్రమణి బలిం అద్భుత వామన ఇంకా ఆయన విస్తరించడం మొదలుపెట్టాడు అన్నమాట. వామనమూర్తి విస్తరించడం మొదలుపెట్టగానే ఆయన ఒక అడుగుతో అధోలోకాలన్నీ ఆక్రమించేశాడు. ఇంకొక అడుగుతో ఊర్ధ్వలోకాలన్నీ ఆక్రమించేసాడు. ఇంకొక అడుగు ఎక్కడ? ఆయన ఉండేది 2 అడుగులే కదా, మరి 3 అడుగు ఎక్కడి నుంచి వచ్చింది? నాభి భాగం నుంచి వచ్చింది 3వ అడుగు. మరి భగవద్గీతలో విశ్వరూపం 11వ అధ్యాయం చెప్తాడు కదా, అర్జునుడు ఏమంటాడు? అవునా? సహస్రపాణి సహస్రబాహు భవ విశ్వమూర్తి. మరి అందుకనే మూడో పదం నాభి నుంచి వచ్చి 3వ అడుగు ఎక్కడ? 3 అడుగులు అడిగితే 3 అడుగులేనా అన్న. ఇప్పుడు నేను 3 అడుగులేను, 2 అడుగులు అయింది. ఒక అడుగుతో మొత్తం కింద లోకాలన్నీ ఆక్రమించాను, ఒక అడుగుతో పై లోకాలన్నీ ఆక్రమించాను. 3వ అడుగు ఎక్కడ చెప్పు? చూశాడు మొత్తం అంతా, ఎక్కడ ఏం గ్యాప్ ఏం లేదు. ఇప్పుడు బలిచక్రవర్తికి నాది అనుకునేది అంతా వెళ్ళిపోయింది, నాది అనుకునేది ఏమీ లేదు. ఇంకా మిగిలింది ఏంటి? ఆ ఒక దేహం ఒకటే ఉంది. అందుకని ఏం చేశాడు? 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అంటే చిన్నగా తల వంచి శిరస్సు వంచి, స్వామి ఇదిగో నా శిరస్సు పైన మోపండి అని చెప్పాను. ఇంట్లో పిల్లలు బాగా ఏదైనా గొడవ చేసి, అమ్మా మనకి ఇక్కడ వస్తూ అక్కడ పెట్టలేం కదా, బద్ధకం కదా, అమ్మా ఈ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఈ వస్తువు ఎక్కడ పెట్టాలి, డే తెచ్చిన నెత్తిన పెట్టరా అని చెప్పండి. అవునా? డే తెచ్చిన చేతి మీద పెట్టరా, కాళ్ళ మీద పెట్టరా, ఎక్కడ పెట్టమంటారా? నా నెత్తిన పెట్టు. ఎందుకు? ఆనాడు వామనమూర్తి ఇదే ప్రశ్న అడిగాడు, నా అడుగు ఎక్కడ పెట్టమంటావు అని. బలిచక్రవర్తి అన్నాడు, నా నెత్తిన పెట్టండి స్వామి. ఆ విధంగా నెత్తిన పెట్టినప్పుడు ఏమైంది? ఆ విధంగా చేసిన దానికి వామనమూర్తి దగ్గర బలిచక్రవర్తి సర్వస్వాన్ని కూడా అర్పణ చేసుకొని ఆత్మనివేదన చేసినటువంటి భక్తుడుగా ఈ సృష్టిలో గొప్ప పేరు ప్రసిద్ధి పొందాడు అనమాట. హరి బో. భగవంతునికి భౌతికమైన సంపదలన్నీ అర్పించి భగవంతుడినే సంపదగా పొందాడు. ప్రభుపాదులు వారి భాషలో చెప్తారు, ఈ బలిచక్రవర్తి మంచి బిజినెస్ మ్యాన్ అంట. ఏమనంటే భౌతికమైన ఆస్తి అంతా దేవుడికి ఇచ్చేసాడు, భగవంతుడిని ఆస్తిగా పొందాడు. మరి ఎలా? భగవంతుడు ఏం చేశాడంటే ఆయన ఆ 3వ పాదంతో పాతాళానికి తొక్కాడు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం 7 లోకాల కింద. అందులో అతల వితల సుతల గ్రహంలోకి బలిచక్రవర్తిని పంపించాడు. పంపించి భగవంతుడు బలిచక్రవర్తి యొక్క రాజభవనానికి ద్వారపాలకుడిగా నిలబడ్డాడు.
దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వామనమూర్తి, భగవంతుడు బలిచక్రవర్తి రాజభవనానికి చౌకీదార్, గేట్ కీపర్గా నిలబడ్డాడు. చూడండి, ఇది భగవంతుని యొక్క కృప. సో ఈ ప్రయత్నంలో ఇది భగవంతుని యొక్క మూడవ పాదం వచ్చేసి బలిచక్రవర్తికి కిందకి పంపించింది. ఆత్మనివేదన చేసిన గొప్ప పేరు ఆయనకు వచ్చింది. ఇవన్నీ ఓకే. ఇప్పుడు ఒక పాదం పైకి వెళ్ళిందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అది మన కథలో అది ముఖ్యం. ఆ ఒక పాదం పైకి వెళ్ళి ఊర్ధ్వలోకాలన్నీ ఆక్రమిస్తూ వెళ్ళిపోయినప్పుడు ఏమైందంటే ఆ పాదము భౌతిక సృష్టిని కూడా దాటేసింది. ఆ పాదం ఇప్పుడు ఇక్కడ రెండు సృష్టిలు ఉంటాయి, ఆధ్యాత్మిక సృష్టి, భౌతిక సృష్టి. ఏకాంశేన స్థితో జగత్ అంటే ఏంటంటే 3/4 ఆధ్యాత్మిక సృష్టి ఉంటుంది, 1/4 భౌతిక సృష్టి ఉంటుంది. మన క్లారిటీ భగవద్గీతలో అంత స్పష్టంగా ఉంది. ఏకాంశేన స్థితో జగత్. కృష్ణుడు అంటున్నాడు 1/4 భౌతిక జగత్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? 3/4 ఆధ్యాత్మిక జగత్. ఆ భౌతిక సృష్టిలో లాస్ట్ లోకం ఏది? పైన బ్రహ్మలోకం. ఈ స్వామి పాదము, వామనమూర్తి పాదము బ్రహ్మలోకాన్ని కూడా దాటేసింది. బ్రహ్మలోకాన్ని కూడా దాటేసి భౌతిక పరిధిని దాటేస్తే ఆ ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తుకి మధ్యలో బ్యారికేడ్గా విరజా నది ఉంటుంది. విరజా నది, ఆ విరజా నదిని భగవత్పాదం తాకిందనమాట. ఎప్పుడైతే విరజా నది తాకిందో ఆ విరజా నది యొక్క ఏదైతే పొర ఉంటుందో ఆ పొరకి రంధ్రం ఏర్పడి ఆ విరజా నది భగవంతుని యొక్క పాదం మీద నుంచి ప్రవహించింది కిందకి. హరి అలా ప్రవహించినటువంటి ఆ విరజా నది ఫస్ట్ బ్రహ్మలోకంలోకి వచ్చింది. బ్రహ్మలోకంలోకి రాగానే బ్రహ్మదేవుడు చూశాడు, ఇక్కడేమో భగవంతుడి పాదం మా లోకాన్ని ఆక్రమించేసింది, ఇక్కడ చూస్తేనేమో విరజా నది కింద ప్రవహిస్తుంది. అవునా? పాదం ఇక్కడుంది, ట్యాప్ ఇక్కడుంది, జలధార ఇక్కడుంది, స్వామి పాదం ఇక్కడుంది, ఇంకెందుకు ఉపయోగించుకోకూడదు అని చెప్పి వెంటనే చేశాడు. ఆ జలధార పట్టుకొని దోశలతో భగవంతుడి పాదాన్ని చక్కగా కడుగుతూ ఉంటే అది చూసి మా అన్నమాచారి ఏం చెప్పారు? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము చాలని పాదము, బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పారు. అందులో ఈ భగవత్పాదం అనేది ఎవరెవరికి ఏ మేలు చేస్తుందో అన్ని చెప్పుకుంటూ వచ్చారు. భగవంతుడి పాదం ఎవరెవరికి ఏ విధంగా మేలు చేసింది. ఫస్ట్ భగవత్పాదం ఏం చేసిందంట? చలగి వసుధ గొలిచిన నీ పాదము, బలిచల మోపిన పాదము, తలకగ గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము చాలని పాదము. ఒక పాదమేమో వసుధ భూమినంతా కొలిచేసింది, ఒక పాదమేమో గగనాన్నంతా తన్నింది, ఇంకొక పాదమేమో బలితల మోపింది. బలితల మోపింది అదే పాదము, బలరిపు గాచినది కూడా అదే పాదం. బలరిపు అంటే ఎవరు? బలరిపు అని అంటే బలిచక్రవర్తి యొక్క శత్రు. బలిచక్రవర్తిని పాదం మోపాడు, సరే. బలరిపు అంటే బలిచక్రవర్తి శత్రువు అయినటువంటి ఇంద్రుడిని కూడా ఆ పాదమే కాపాడింది. వానికి ఏం కావాలి? రాజ్యం కావాలి, అంతే కదా, తీసుకుపో. ఈ పాదాలన్నీ ఆక్రమించడం వల్ల మనకి రాజ్యం, ఇంద్రుడి రాజ్యం ఆయనకు వచ్చేసింది కదా. సో బలిని కాపాడింది ఆయనే, బలి శత్రువును కూడా కాపాడింది ఆయన. ఒకే వ్యక్తి అట్లా కాపాడేదానికి కుదరదు, ఎందుకంటే ఒకటికి మంచి చేస్తే కూడా చెడు అవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను నీకు ఏదైనా ఫేవర్ చేస్తే నీ శత్రువుకి అది అన్ఫేవరే అవుతుంది. నీకు ఫేవర్ అయ్యి నీ శత్రువుకి ఫేవర్గా చేయాలంటే అది భగవంతుడికే సాధ్యం. అది అవునా? నువ్వు నా మిత్రుడు, నీకు శత్రువుకి నేను నీకు మంచి చేస్తే ఆయనకి చెడే అవుతుంది. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చేశాడు? బలిచక్రవర్తికి ఆయనకు కావాల్సింది ఇచ్చాడు. బలిచక్రవర్తి శత్రువుని ఇంద్రుడికి ఆయనకు కావాల్సింది. ఇంద్రుడికి ఏం కావాలి? పదవి కావాలి, ఇంద్ర భోగం కావాలి, తీసుకో. బలిచక్రవర్తికి ఏం కావాలి? భక్తి కావాలి, భగవంతుడు కావాలి, తీసుకో, నన్నే తీసుకో. భగవంతుడు వెళ్ళి ఎక్కడ నిలబడ్డాడు. ఒకసారి రావణాసురుడు వస్తాడు. రావణాసురుడు అంటే పేరులోనే ఉంది, రావణ. రావ ఇచ్చి రావణ, అందరినీ కదిలించి ఏడిపించి వాడు ఏడుస్తుంటే ఆనందించేవాడు. ఊరికిన పోయేవాడు పోకుండా ఒకరోజు ఆ సుతల గ్రహంలో బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి, రాజ్యం అంతా బాగుందే, బాగా మంచి రాజ్యం కట్టుకొని ఉన్నాడు వీడు, వీడిని కదిలిద్దామని చెప్పేసి వచ్చాడు.
వస్తే అక్కడ ద్వారపాలకుడికి ఎవరున్నారు? ఎవరో ముసలాయన కూర్చొని ఉన్నాడు. గేట్ తీ అన్నాడు. నేను ముసలోడిని బాబు, నేను తీయలేను, మీరే గేట్ తీసుకొని వెళ్ళండి అని అంటే సరే తీసుకెళ్తానులే అని గేట్ ముందు ఒక చక్రం ఉంది, పెద్ద చక్రం ఉంది. అదేం చక్రం రావణాసుడికి తెలియదు. ఇది అడ్డంగా ఉంది జీ, చెప్పాను కదా మీరే తీసుకొని వెళ్ళండి అని అంటే సరే అని చెప్పేసి ఆ చక్రాన్ని ఇట్ట పట్టుకున్నాడు. గిర్రం తిరగడం మొదలుపెట్టింది. దాని నుంచి అగ్ని జ్వాలలు వస్తున్నాయి. అదేం చక్రం అది? సుదర్శన చక్రం అది. శంఖ చక్ర గదా పాణి ద్వారక నిలయచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమా శరణాగతం. ఆ సుదర్శన చక్రం తిరిగే అగ్నిజ్వాలలకి ఎగిరి అర్థపడ్డాడు రావణాసురుడు. అప్పుడు ఆలోచన చేశాడు. అంటే అప్పటిదాకా మైండ్ పనిచేయాలి, అప్పుడు మధ్య పనిచేయడం మొదలుపెట్టి ఒక ద్వారపాలకుడి దగ్గర ఇటువంటి ఆయుధం ఉంటే ఆ లోపల ఉండేవాడి దగ్గర ఇంకెన్ని ఆయుధాలు ఉంటాయేమో, మంచిది వెనకెళ్ళడం మంచిదని చెప్పేసి సరే నాకు వేరే పని ఉంది మళ్ళీ వస్తానులే అని చెప్పేసి అనేసరికి ఈయనండి ద్వారపాలకుడు అండి నీకు వేరే పని కదా, నీ పని ఇంకా పూర్తి కాదు, చిన్న పెండింగ్ ఉంది, ఇట్లా దగ్గర ఏంటి అని రావణాసుని పట్టుకొని భగవంతుడు అదే పాదంతో, ఇప్పుడు పాదం గురించి కదా డిస్కషన్, రావణాసుని పట్టి ఒకే ఒక తను తిన్నాడు. ఆయన 100 యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు. 100 యోజనాలు అంటే ఆ సముద్రం కూడా 100 యోజనాలు ఉంది, 100 యోజనాలు. ఏది లంక దగ్గర సముద్రం 100 యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు. ఆ నొప్పికి రావణాసురుడు కళలో కూడా శుతుల గ్రహం గురించి మళ్ళీ ఆలోచన చేయలేదు. ఇంక ఇప్పుడు ఆ పక్కకి పోదాం కదా, అసలు ఆలోచన కూడా చేయలేదు. సో భక్తుడిని భగవంతుడు ఎలా కాపాడుకుంటాడంటే ఆ గేటు దగ్గర దాటి లోపల కూడా రానిలేదు రావణాసురుడు బలిచక్రవర్తి యొక్క రాజ్యంలోకి. సో అట్లా భగవంతుడు తన భక్తుడికి రక్షణ ఇచ్చాడు. అందుకని బలిచక్రవర్తి కోరింది అది. ఆయన తన సంపదలన్నీ కోల్పోయాడు, కానీ భగవంతుడినే సంపద కోల్పోయాడు. ఇంద్రుడు ఏం కోరాడు? నాకు రాజ్యం, స్వర్గంలోకి రాజ్యం కావాలి, ఆ ఇంద్రియ భోగాలు కావాలి, తీసుకో. సో తర్వాత ఇంకా ఆ భగవంతునికి పాదం ఇంకా ఎవరెవరిని కాపాడింది? ఇంకెవరెవరిని కాపాడింది చెప్పండి? భగవంతుడికి పాదం ఇంకెవరిని కాపాడింది? కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమతో శ్రీ సతి పిసికెడి పాదము, పామిడి తురగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము చాలిని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. కామిని పాపం కడిగింది. అహల్య బండరాయి రూపంలో పడింది. రాముడి పాదం తాకగానే ఆ శాపం నుంచి బయటపడింది. కృష్ణుడి లీలలో కుబ్జ, ఆ కుబ్జ కూడా కృష్ణుడి యొక్క పాదం తగలగానే ఆమె గూని ఉండింది ఆమెకి. ఆ గూని రూపం పోయి మళ్ళీ మామూలుగా మంచి రూపానికి పోయింది. పాము తల నెడిన పాదం, కాళీ సర్పం పైన భగవంతుని యొక్క పాదంతో అక్కడ తాండవం చేశాడు. చిన్నప్పుడు పద్యాలు చదువుకోలే, తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అని. సో అట్లా ఆయన తాండవం చేశాడు. ఆ తాండవం చేయడం వల్ల ఏమైంది? కాళీయుడికి బ్లెస్సింగ్ ఏంటి? ఆయనకు తల మీద భగవంతుడికి పాదముద్రలు ఏర్పడింది. ఇప్పుడు కాళీయుడికి కృష్ణుడు చెప్పాడు, ఇక్కడి నుంచి యమునా జలం నుంచి మా గోవులకి ఇబ్బంది పెట్టావు, మా గోపవాదులకు ఇబ్బంది పెట్టావు, ఇక్కడ ఉండదు వెళ్ళిపో. స్వామి నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్తే గరుత్మంతుడు వదిలిపెట్టాడు, నాకు గరుత్మంతుడు పట్టుకుంటాడు. నేను నీ పడగ మీద తాండవం చేశాను కదా, నా పాదాల గుర్తులు ఉన్నాయి, నా పాదాల గుర్తులు చూసి నేను గరుత్మంతుడు నేను దగ్గరికి రాడు అని అంటే అప్పుడు వెళ్ళిపోయింది కాళీ సర్పం. ఎక్కడికి వెళ్ళింది? ఫిజీ ఐలాండ్స్కి వెళ్ళింది. ఈరోజు కూడా ఫిజీ ఐలాండ్స్లో కాళీ సర్పం ఉంది. ఈరోజు కూడా ఫిజీ ఐలాండ్స్లో ఉండేటువంటి చేపలు పట్టే వాళ్ళు జాగ్రత్త చెప్తారు, ఆ ఫిజీ దీవుల్లో ఒక పెద్ద సర్పం ఉంది, అది కాళీ సర్పం అని వాళ్ళకి తెలియదు. మనకు తెలుసు, శాస్త్రం తెలుసు కాబట్టి, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకు పెద్ద మహాసర్పం ఉంది, ఆ సర్పం ఎప్పుడు నిప్పులు చెబుతుందని చెప్తారు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా మన స్వామీజీ ప్రభుపాద వారు ఇస్కాన్ టెంపుల్స్ కట్టారు కదా,
అన్ని ఇస్కాన్ టెంపుల్స్లో కూడా రాధాకృష్ణ విగ్రహాలే ఉంటాయి. ఒక్కొక్క టెంపుల్లో స్వామికి ఒక్కొక్క పేరు ఉంటుంది. మన ఢిల్లీ టెంపుల్ చూసాం, అక్కడ స్వామి పేరు ఏంటి? రాధా పార్థసారథి. మన తిరుపతి టెంపుల్ ఉంది, అక్కడ స్వామి పేరు రాధా గోవింద. ఏమి హైదరాబాద్ టెంపుల్ ఉంది, అక్కడ రాధా మదన్ మోహన్. ఏమి అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది. కానీ ఫిజీ ఐలాండ్స్లో ఉండేటువంటి ఇస్కాన్ టెంపుల్లో మాత్రము అక్కడ కాళీకృష్ణ విగ్రహం. అదొక్కటే అన్ని ఇస్కాన్ టెంపుల్స్లోకెల్లా విశిష్టమైనది ఏంటంటే ఈ ఫిజీ ఐలాండ్స్లో ఉండే ఇస్కాన్ టెంపుల్, అక్కడ కాళీకృష్ణ విగ్రహం. ఎందుకంటే కాళీయుడు అక్కడే ఉన్నాడు కాబట్టి ఫిజీ ఐలాండ్స్లో మాత్రం కాళీకృష్ణ టెంపుల్. ఇంకా వేరే ఎక్కడ చూసినా రాధాకృష్ణ టెంపుల్. ఇస్కాన్కి దాదాపు ఇస్కాన్కి ఎన్ని ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా? దాదాపుగా పెద్ద మందిరాలు ఒక 1000 పైన ఉన్నాయన్నమాట, పెద్ద మందిరాలు. చిన్న చిన్న మందిరాలు అంటే ఇంకా అవి థౌజండ్స్లో ఉన్నాయి. ప్రచార కేంద్రాలు అయితే ఇంకా దాదాపుగా 30,000-40,000 పైన ఉన్నాయి. నేను చెప్పాలంటే ఆ హరినామ సంకీర్తన అనేది జరుగుతుంది కాబట్టి ఇంకా కలియుగంలో కాస్తంత సభ్యత, సంస్కారం, కొంచెం ఉన్న విలువలు అనేటువంటివి ఉన్నాయి. లేకపోతే ఇంకా పశువుకి మనిషికి తేడా లేని పరిస్థితి అనేటువంటిది ముందు ఉంది, రాబోయే కాలంలో ఉంది. అది ఆ పరిస్థితి రాకముందే మనం భగవద్భక్తి చేసుకొని భగవంతుని యొక్క నామస్మరణతో హరే కృష్ణ 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 హరే 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 రామ 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 ఈ నామంతో జన్మరాహిత్యాన్ని, అంటే మళ్ళీ జన్మ అనేది తీసుకోకుండా భగవంతుడికి సన్నిధిలో ఉండాలని కోరుకోవాలి. ఎందుకంటే మెయిన్ కన్సర్న్ అదే అనమాట. మనిషికి ముఖ్యంగా పట్టించుకోవాల్సింది అదే. ఈరోజు మనమంతా ఇక్కడికి రావడానికి కూడా మీరు గమనిస్తే కారణం ఏంటి? గంగ వచ్చిందని చెప్పి వచ్చాం, అవునా? గంగ ఇక్కడ ఉంది కాబట్టి వచ్చాం, అవునా? గంగోత్రి అనేసి. కానీ గంగ ఇక్కడికి రావడానికి కారణం ఇదే. ఏది? ఒక వ్యక్తిని మరణం తర్వాత అతన్ని భగవంతుని దగ్గరికి ఎలా పంపించాలి అనేటువంటి కారణమే గంగ రావడానికి మూలమైంది. సో ఇక్కడ భగవత్పాదం చేసిన మహిమలేంటి? కామిని పాపం కడిగాడు, పాము తలపైన తాండవం చేశాడు కాళీసార్. ఇంకా ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదం. ప్రేమతో శ్రీసతి అంటే ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎప్పుడు ఏం చేస్తుంది? భగవంతునికి పాదాన్ని ప్రేమతో మర్దనం చేస్తూ ఉంటుంది. చాలామందికి లక్ష్మి కావాలి, లక్ష్మీపతి వద్దు. లక్ష్మీపతి అంటే ఎవరు? భగవంతుడు, నారాయణుడు. లక్ష్మీపతి వద్దు, నారాయణుడి సేవ వద్దు, లక్ష్మి కావాలి. లక్ష్మి డబ్బు కావాలి, అవునా? కానీ నారాయణుడి సేవ వద్దు. ఇది ఎలాంటి మెంటాలిటీ అంటే సీత కావాలి, రాముడు వద్దు. అంటే ఎవరి మెంటాలిటీ ఇది? రావణాసురుడు. ధనం కావాలి కానీ నారాయణుడి సేవ వద్దు, డబ్బు మాత్రం కావాలి. లక్ష్మి కావాలి, లక్ష్మీపతి వద్దు. కానీ అక్కడ లక్ష్మి ఏం చేస్తుంది? ప్రేమతో భగవంతుడి పాదానికి సేవ చేస్తున్నది. సో ఆ పాదం యొక్క మహిమ అటువంటిది. పామిడి తొరగపు పాదం, ఇది చాలా అద్భుతమైన అర్థం. పామిడి తొరగపు పాదం అంటే భగవంతునికి పాదం ఎప్పుడు భగవంతుడి పాదానికి దురద ఉంటుందంట. ఎప్పుడు బయటకు అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటావు ఇంట్లో? ఏరా నీ కాలికి దురద పుట్టిందా? అవునా? స్వామి పాదం ఎప్పుడు ఉమ్మిళ్ళు ఉరుతుంటుంది. తన భక్తులను ఎప్పుడు కాపాడదాం, తన భక్తుల దగ్గరికి ఎప్పుడు వెళ్దాం, తన భక్తుల మధ్య కూర్చొని ఎప్పుడు నామ సంకీర్తన విందాం అని భగవంతుడి పాదం ఎప్పుడు ఉమ్మిళ్ళు ఉరుతుంటుందంట. పామిడి తొరగపు పాదం అంటే అది అర్థం. ఎంతో వర్ణించారు వన్నమాచార్య. చూడండి, పాదం యొక్క భగవత్పాదం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ పాదానికి ఉండే దూరం ఏంటంటే భక్తులు ఎప్పుడు కాపాడడానికి పరిగెత్తాలని ఉంటుందంట. అందుకనే గజేంద్రుడి విషయంలో పరిగెత్తుకుంటూ వచ్చేసాడు, ఎవరికి చెప్పకుండా. సిరిగిని చెప్పుడు శంఖచక్రం చేదోయి సన్నిపుడు అనే మాట అని గుర్తు. ఇది రీజన్. తర్వాత ఇంకా పరమయోగులకు పరిపరి విధముల వరమొసగెడిని పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము బ్రహ్మ కడిగిన పాదము. పరమయోగులైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా అనేక విధాలుగా వరాలు ఇచ్చిన పాదం.
ఎవరో పరమయోగులు అంటే ప్రహ్లాదుడు, ధ్రువుడు, వాళ్ళందరూ చిన్న వయసులో నుంచి భక్తులైన వాళ్ళు, నారదముని, వీళ్ళందరూ కూడా పరమయోగులకు అందరికీ కూడా వరం ఇచ్చింది ఆ పాదం. అయితే ఆ పాదం ఎక్కడుందంట? తిరువెంకటగిరి తిరుమల చూపిన పరమ పదవి. సో భగవంతుడు వెంకటాచలం మీద కొలువై ఉన్నాడు అని చెప్తూ అన్నమాచార్య కీర్తనలో వర్ణించారు. సో ఇలా భగవంతుడి యొక్క పాదం ఊర్ధ్వలోకాలకి తాకిన తర్వాత ఆ గంగా నది, విరజా నది ఏదైతే ఉందో ప్రవహించి ఎక్కడి వరకు వచ్చింది? స్వర్గలోకం వరకే వచ్చింది, అంతే. అక్కడికే వచ్చి ఆగిపోయింది, ఇంకెంత లేదు. స్వర్గలోకంలో ఉంది గంగా నది. ఆ లోపల ఇక్కడేం జరిగింది? త్రేతాయుగంలో సగర మహారాజు, అంటే సూర్యవంశపు రాజుల్లో ఉంటాడు ఆయన. సగర మహారాజు అశ్వమేధ యాగం తలపెట్టాడు. ఎవరైనా సరే ఏదైనా యాగం చేస్తే వెంటనే భయపడేది ఎవరు? తపస్సు చేసిన, యాగం చేసిన ఇంద్రుడు. ఈ అశ్వమేధ యాగం ప్రత్యేకత ఏంటంటే 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది. 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి. సో అందుకని ఇంద్రుడికి భయం వేస్తుంది, నా పదవికి ఎక్కడైనా ఎసరు పడుతుందేమో ఏమనేసి వెంటనే ఆయన ఏం చేశాడు? ఆ గుర్రాన్ని దొంగిలించేసి, యాగాశ్వాన్ని దొంగిలించేసి తీసుకెళ్ళి కింద పాతాళంలో కపిల భగవానుడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే, కపిల ముని కాదు, కపిల ముని వేరే ఉన్నారు, కపిల భగవానుడు ఆయన దగ్గర ఆ ప్రాంగణంలో ఈ యాగాశ్వాన్ని, గుర్రాన్ని అక్కడ కట్టేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి యాగాశ్వం లేకుండా యాగాన్ని కంప్లీట్ చేయలేము. సో సగర మహారాజు వెంటనే ఏం చేశాడు? ఆయనకి 60,000 మంది కుమారుడు, ఆ 60,000 మంది కుమారులను పంపించాడు. ఎక్కడుంది యాగాశ్వాన్ని తీసుకురండి అని. వాళ్ళు వెతుకుతూ వెతుకుతూ మొత్తం అంతా వెతుకుతూ పాతాళానికి వెళ్ళి కపిల భగవాన్ ఆశ్రమం దగ్గర గుర్రం కట్టేసి ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనందరికీ ఏంటంటే, చాలాసార్లు విషయాన్ని అర్థం చేసుకోం, అపార్థం చేసుకుంటాం. ఏంట్రా అక్కడ ఆ గుర్రాన్ని చూశారు, తపస్సు చేసుకున్నటువంటి ఆ మునిని చూశారు, కపిల భగవానుని. వెంటనే వీళ్ళు ఏమనుకున్నారు? గుర్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసుకొని ఏం తెలియనట్టుగా ముక్కు మూసుకొని ఏమే తపస్సు చేసుకున్నట్టుగా నటిస్తున్నాడు అని చెప్పాను. వాళ్ళు ఆలోచించక్కర్లే, ఈ మునికి ఆ గుర్రంతో ఏం పని? గుర్రం ఎక్కి ఊరే కదా, లేదా గుర్రం ఎక్కి ఏమన్నా కేదారంలోనే ఏమన్నా తిరిగిపోవాలా? కాదు కదా. ఆయనకి దాంతో ఆయనకి అవసరం ఏముంటుంది? గోవుతో అంటే పోనీ ఓకే, ఏదో యజ్ఞం చేసుకోవడానికి తీసుకొచ్చాను, గుర్రంతో ఆయనకి ఏం పని? ఆలోచన చేయాలి. అంటే కలియుగంలో కూడా అదే, ఎక్కువగా అర్థం చేసుకోకుండా అపార్థం ఎక్కువ చేసుకుంటారు. ఆ అపార్థం అనేటువంటి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానిలో విపరీత అర్థాలు తీసుకొని నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎంతలా నష్టపోయే అవకాశం ఉంటుందో వీళ్ళు చూపించారు కళ్ళారా. వాళ్ళు ఏం చేశారు? పూర్తి ఆయన కపిల భగవానుడు ఆయన ధ్యానంలో ఉంటే, తపస్సు చేస్తూ ఉంటే పోయి ఆయన కదిలిచ్చారు. ఆయన కదిలిచ్చేసారు. ఏం చేస్తున్నావు? మా గుర్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసింది కాకుండా మళ్ళీ నేను దొంగ తపస్సు చేస్తున్నావు. ఒక్కసారిగా ఆయన ఉగ్రంతో కళ్ళు తెరిచి చూశారు అనమాట. వాళ్ళు ఆలోచించాలి కదా కొద్దిగైనా. ఆయన ఒక్కసారి అలా క్రోధంతో కళ్ళు తెరిచేసరికి ఆ క్రోధ ఆగ్నికి 60,000 మంది భస్మం అయిపోయారు. మొత్తం అందరూ భస్మం అయిపోయారు. ఆ గుర్రం అక్కడేమో, సగరుడేమో అక్కడ ఎదురు చూస్తున్నాడు, ఏదో తిరిగిరా. అసమంజసుడని ఇంకొక కుమారుడు ఉన్నాడు, ఆయన బయలుదేరాడు. ఏం జరిగింది తెలుసుకున్నాం. ఇంకొకడు ఆయన లాస్ట్ అనమాట. అతను బయలుదేరితే అంతా వెతికి 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 వస్తే ఏమి ఎక్కడ ఆయనకి ఎక్కడ దొరకలేదు. చివరికి తిరిగి 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 వెళ్తే ఎక్కడ అవకాశం దొరకలేదు. ఏమయ్యారో తెలియదు. తర్వాత ఆయన కుమారుడు అంశుమానుడు ఆయన ప్రయత్నం చేశాడు. అంశుమానుడు తిరిగి తిరిగి వెళ్తే ఆయనకి అక్కడ కనిపించింది యాగాశ్రం కనిపించింది, తపస్సు చేసుకుంటున్నటువంటి కపిల భగవానుడు కనిపించాడు, అక్కడ బూడిద కనిపించింది. చూడండి ఈ నిరాక్షణ ఎలా ఉంచాడు. వాళ్ళలాగా అనుకూలమైంది. ఈయన ఏం చేశాడు? తినగా వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని, మోకాళ్ళ దగ్గర ఆయన దగ్గర కూర్చొని ఆయనకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తూ ప్రేయర్ చేస్తున్నాడు. నేను మా యొక్క వీళ్ళు తండ్రులు వాళ్ళు ఏమయ్యారో తెలియక నేను వచ్చాను, వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నాను, నాకు ఎక్కడ తెలియలేదు, ఇక్కడ ఉన్నారేమో, ఎందుకంటే యాగాశ్రం ఇక్కడే ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏదో ఇక్కడే ఉంటుంది, అదేదో నాకు తెలియజేయండి అని చెప్పి వినయంగా ప్రార్థిస్తూ ఉంటే, అలా ప్రార్థన చేస్తూ కూర్చొని ఉంటే ఆ వినయాన్ని చూసి కపిల భగవానుడు ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. ఆ వ్యక్తిలో వినయాన్ని చూశాడు. అంటే ఎప్పుడే భగవంతుడికి నచ్చే గుణం ఏంటంటే వినయం. నాకు ఎంత ఉంది అంత ఉంది అని చెప్పి పొగరు చూపిస్తాను అనుకోండి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ఏదో గొప్ప ఆస్తి ఉంటుంది. దాన్ని చూసి కనుక గర్వం చెందితే భగవంతుడికి దూరం అయిపోతుంది. సో
ఆ అంశమానుడు వాళ్ళు ఇంతకుముందు సగర్ కుమారులు వచ్చినప్పుడు వాళ్ళు పొగురు చూపించారు, నాశనం అయిపోయారు. ఈ అంశమానుడు వచ్చి వినయం చూపించాడు, భగవంతుని ధ్యానం నుంచి మేలుకొల్పాడు. ఆ వినయం మేలుకొల్పిందంట. అప్పుడు ఆయన కళ్ళు తెరిచి, ఆయనకు ఏం కావాలి, నేను ఇట్లా తండ్రుల కోసం వెతుకుతూ వచ్చాను, వాళ్ళు ఎక్కడ కనపడలేదు, ఏకాశం గుర్రం చూస్తే ఇక్కడ ఉంది. నీ బుద్ధి మీ వాళ్ళకుని ఉంటే వాళ్ళు ఈ పాటికి ఈ గుర్రం తీసుకుని వెళ్ళి అశ్వమేధ యాగం పూర్తి చేసి ఉండేవాళ్ళు. నీకుండే బుద్ధి వాళ్ళకి లేకపోయింది, నీకుండే వినయం వాళ్ళకి లేకపోయింది. అందువల్ల నా క్రోధానికి బలైపోయి అందరూ బూడిదైపోయారు. ఆ మాట వినగానే అంశమానుడు వెంటనే బాధతో, అయ్యా వీళ్ళు బూడిదైపోయారు, వీళ్ళకి ఒక అంతిమ సంస్కారం లేదు. అంతిమ సంస్కారం లేకపోతే ఈ జీవుల పరిస్థితి ఏంటి? ఏ జన్మ లభించక తిరుగుతూ ఉంటారు, ఒక జన్మ అంటూ లేక తిరుగుతూ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? దయచేసి దీనికైనా మా విమోచన మార్గం మీరే చెప్పండి అని ప్రాధాయపడితే అప్పుడు చెప్తాడనమాట కపిల భగవానుడు, భగవంతుడి పాదాన్ని తాకినటువంటి గంగ ఉందే, కృష్ణుడి పాదాన్ని, వామనమూర్తి పాదాన్ని తాకిన గంగ, ఆ గంగ కనుక వీళ్ళందరి మీద ప్రవహిస్తే, ఈ బూడిది మీద ప్రవహిస్తే వీళ్ళందరూ కూడా భగవద్ధామానికి చేరుకుంటారు, వైకుంఠ ధామానికి చేరుకుంటారు. ఇది భగవంతుడి నోటి నుంచి వచ్చిన మాట. ఈ భక్తి సేవ అభ్యాసం ఇవన్నీ ఏమి లేకుండానే వాళ్ళు కేవలం ఆ గంగా ప్రవాహం యొక్క స్పర్శ చేత అంత అవకాశం వాళ్ళకు ఉంది అని చెప్పి భగవంతుడు ఇచ్చారు అవకాశం. ఇస్తే మరి అయితే గంగని తేవాలా? గంగ ఎక్కడుంది? స్వర్గంలో ఉంది. దాన్ని ముందు భూలోకంలోకి తెచ్చి మళ్ళీ భూలోకం నుంచి పాతాళానికి దేవాలి. దయ్యమనేనా? అంశమానుడు వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళాడు. వెనక్కి తిరిగి వెళ్ళి విషయం అంతా చెప్పాడు. ఇలా ఉంది పరిస్థితి, మన పితృదేవతల యొక్క ఏమి చిత్తాభస్మం అక్కడ బూడిద ఎక్కడ ఉంది, కానీ గంగ ప్రవహిస్తేనే వాళ్ళకి ముక్తి. అంటే వాళ్ళు ఎంత పట్టింపుకున్నారు చూడండి. అసలు మాకు ఎందుకు కాలి బూడిద అయిపోయినట్టు పోయారులే, మాకు రాజ్యాలు ఉన్నాయి కదా, మేము భోగించుకుంటాం, మా పాటికి మేము ఉండొచ్చుగా అనుకోవచ్చు కదా. ఆయనకి రాజ్యం వచ్చింది అంశమానుడికి, ఆయన ఉండొచ్చు కదా ఆయన పాటికి. వాళ్ళకి ఏదైనా చేయాలి, అదే కృతజ్ఞత అంటే. జ్ఞా అనే పదం ఎందుకు ఉంది తెలుసు? అక్కడ జ్ఞానం, జ్ఞానవంతుడే కృతజ్ఞత కలిగి ఉంటాడంట. జ్ఞానహీనుడు, జ్ఞానశూన్యుడికి కృతజ్ఞత ఉండదంట. నా పెద్దవాళ్ళు, నాకు దూరమైన వాళ్ళు, నాకు సహాయం చేసిన వాళ్ళు, వీళ్ళందరి పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకని కృతజ్ఞ, వైష్ణవుడు చెప్తాడు అనమాట. ఆ కృతజ్ఞ అనే పదం దేనికి ఉందంటే, జ్ఞానం యొక్క 5 అంశాలు ఉన్నాయండి. జ్ఞానానికి 5 టాపిక్స్ ఉంది. 5లో 2వ అంశమే కృతజ్ఞత. 5 అంశాలు ఏంటంటే, ఫస్ట్ది భగవంతుడు అంటే ఎవరు అనేటువంటి తెలుసుండాలి. 2వది భగవంతుడు నీకు ఇచ్చిన దానికి భగవంతుడు నీకేమేమి ఇచ్చాడు? మంచిగా చూసుకునే అమ్మా నాన్న ఇచ్చాడు, లేదా మంచిగా మంచి మాట వినే బిడ్డల్ని ఇచ్చాడు, కాస్త తినడానికి ఉండడానికి ఆహారం, నీరు, వసతి, సౌకర్యం ఇచ్చాడు. వీటన్నిటికీ కృతజ్ఞత కలిగి. దిస్ ఈస్ ద సెకండ్ టాపిక్ ఆఫ్ నాలెడ్జ్. ఇది భాగవతంలో వస్తుంది. ఫస్ట్ది టు నో అబౌట్ గాడ్, సెకండ్ది హ్యావింగ్ ఎ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, భగవంతుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం, ఏమేమైతే భగవంతుడి నుంచి పొందాము. 3వది జీవాత్మ గురించి తెలిసి ఉండాలి. 4వది జీవాత్మకి పరమాత్మకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలిసి ఉండాలి. 3వది ఏంటి? జీవాత్మ గురించి తెలిసి ఉండాలి. నేను ఎవరిని కనిపించే శరీరాన్నా, లేకపోతే శరీరంలో ఉండే ఇంకెవరన్నానా? ఓకే, నేను ఈ కనిపించే శరీరాన్ని అనుకుందాం. నేను ఈ కనిపించే శరీరాన్ని అయితే మరి చనిపోయిన తర్వాత వెళ్ళిపోయాడని చెప్పి ఎందుకు ఏడుస్తున్నారు? శరీరం అక్కడే ఉంది కదా. నిన్న సాయంకాలం వరకు, నిన్న రాత్రి వరకు నాతో మాట్లాడే శరీరం అక్కడే ఉంది. మరి ఎవరు వెళ్ళిపోయారని ఏడుస్తున్నారు? సో కాబట్టి అక్కడ అర్థమవుతుంది, శరీరం లోపల ఎవరో వెళ్ళిపోయాడు. ఆ ఎవరో వెళ్ళిపోయాడు అనేటువంటిది మనం అక్కడ బాధపడుతుంది, అయ్యో వెళ్ళిపోయాడు అనేసి. నీకు ఆ శరీరమే కావాల్సిన శరీరం అక్కడే ఉంది కదా. నిన్నటిదాకా నాతో మాట్లాడే శరీరం అక్కడే ఉంది. మరి నేను వెళ్ళిపోయాడని ఎవరిని చెప్తున్నాను? ఆ జీవాత్మ, జీవుడి గురించి. సో అందుకే జీవుడికి భగవంతుడికి మధ్య సంబంధం తెలుసుకోవాలి. 4th పాయింట్. 5th, ఈ ప్రకృతికి, భగవంతుడికి, జీవుడికి, ముగ్గురికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలి. ఇది 5 టాపిక్స్ ఆఫ్ నాలెడ్జ్. అందులో సెకండ్ టాపిక్ ఏంటి? కృతజ్ఞత కలిగి. సో అంశమానుడు ఆ కృతజ్ఞతతో ఆయన వెళ్ళి ప్రయత్నం చేశాడు. చాలా రకాలుగా యజ్ఞాలు, యాగాలు, అవి ఇవి ఏవో చేశాడు గంగను తీసుకురావడానికి. ఆయన వల్ల కాల. తర్వాత ఇంకా అంశమానుడి యొక్క వంశంలో చాలామంది ట్రై చేశారు, రాజులందరూ ట్రై చేశారు, వాళ్ళ కాల. ఇప్పుడు
అదే వంశంలో భగీరథుడు వచ్చాడు. ఈ భగీరథుని మాత్రం పట్టుపట్టాడు, బలంగా పట్టుబట్టాడు. ఈ భగీరథుడికిను ఈ సగర కుమారులకి చాలా తరాల గ్యాప్ ఉంది, కానీ కృతజ్ఞత మర్చిపోలేదు అతను. వాళ్ళకి ఎట్లయినా సరే ఉద్ధరణ ముక్తిని ఇవ్వాలి అనేసి భగీరథుడు ఆయన కఠోరమైనటువంటి, చూడండి ఎన్ని కష్టాలు చూడండి. ఒక గంగని ఇక్కడికి తేవడం కోసం భగీరథుడు, మనమంతా ఎవరి కృతజ్ఞత కలిగి ఉండాలి? మనం భగీరథుడికి. ఆయన లేకపోతే గంగ ఇక్కడికి వచ్చేదే కాదు, అసలు ఛాన్సే లేదు. స్వర్గం వరకే అక్కడికి పర్మిట్ అయిపోయింది. గంగ మనం భూమి మీద చూసే అవకాశం, మాయాపూర్లో గంగ నదికి స్నానం చేసే అవకాశం ఎంత లేదు. సో భగీరథుడు ఏం చేశాడు, తీవ్రంగా ఆయన తపస్సు చేసి ఫస్ట్ గంగాదేవిని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆయన గంగాదేవిని ప్రార్థన చేయడానికి ముందు ఆయన విష్ణు పూజ చేశాడు. యాక్చువల్గా విష్ణు పూజ చేసి, ఎందుకంటే యజ్ఞోవే విష్ణువు కదా, ఏం ప్రయత్నం చేసినా ఫస్ట్ విష్ణు పూజ చేయాలి. విష్ణు పూజ చేసి సక్సెస్ అవుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంటి పని కావచ్చు, వంట పని కావచ్చు, చదువులు కావచ్చు, విష్ణు కృష్ణ పూజ అది సక్సెస్కి దారి. సో అందుకని విష్ణు పూజ చేసి మళ్ళీ గంగాదేవికి తపస్సు చేశాను. తపస్సు చేసి గంగాదేవి ప్రత్యక్షమై, నేను భూమి మీదకి వస్తాను, సిద్ధమే. నన్ను భరించేటువంటి శక్తి భూమికి కావాలి. నన్ను భరించే శక్తి భూమి కన్నా భూమి బద్దలైపోతుంది. అందుకని ఏం చేయాలి, ఈ భూమి మీద నుంచి ఆ భూమి మీద నన్ను పడేటప్పుడు నన్ను భరించే వాళ్ళు ఎవరన్నా కావాలి. కాబట్టి నువ్వు ఆ ప్రయత్నం చేసి మళ్ళీ నా దగ్గరికి రా. ఎందుకంటే గంగ ఎవరు? భగవత్ చరణామృతం, భగవంతుడి పాదం, బ్రహ్మ కడిగిన పాదం అని ఇప్పుడే మీరే పాడింది. బ్రహ్మ కడిగిన పాదం దేంతో కడిగాడైనా? గంగతో. అంటే ఇప్పుడు గంగ ఏంటి? భగవంతుడి పాదం కడిగింది కదా. భగవంతుడి పాదాన్ని అభిషేకిస్తే ఆ జలాన్ని ఏమంటాం? తీర్థం అంటాం, చరణామృతం అంటాం. అంతేనా? తీర్థం అంటాం, చరణామృతం అంటాం. చరణామృతం. సో అందుకని కృష్ణుడి చరణామృతం కావాలంటే ముందు కృష్ణుడిని ప్రార్థన చేసి గంగను ప్రార్థన చేశాడు, తపస్సు చేశాడు. కఠోరమైన తపస్సు చేస్తే గంగ చెప్పి, నేను దిగాలంటే నన్ను ఎవరన్నా భరించేవాడు. మరి ఆ భరించేటువంటి శక్తి ఎవరికి కావాలి అంటే అది క్వాలిటీ గురించి చెప్పడం అక్కడ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనర్జీ, ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటీ. ఆ సహనం అనే గుణం ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు నన్ను భరించగలరని చెప్తుంది అక్కడ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనర్జీ, ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటీ. ఆ సహనం అనే గుణం, ఓర్పు అనే గుణం ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు నన్ను భరించగలరు. అప్పుడు ఈయన చూశాడు, ఓర్పు ఎవరికి ఉంటుంది మామూలుగా? తృణాద భీష్మీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. తాను గడ్డిపోచ కంటే తక్కువ అని భావించేవాడు, వృక్షం కన్నా ఓర్పుతో ఉండేవాడు, ఇతరుల పట్ల గౌరవభావం చూపించేవాడు, ఇతరుల నుంచి ఎటువంటి గౌరవాన్ని ఆశించకుండా ఉండేవాడు. ఈ లక్షణాలు కలిగిన వాడు సదా హరిని కీర్తించడానికి యోగ్యుడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దీని ప్రకారంగా ఓర్పు ఎవరికి ఉంటుంది? వైష్ణవుడికి ఉంటుంది. భగీరథుడి క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ. ఓర్పు ఎవరికి ఉంటుంది? వైష్ణవుడికి ఉంటుంది. వైష్ణవుల్లో అందరికన్నా ఉన్నతమైన వైష్ణవుడు ఎవరు? మనకి శ్లోకం చెప్పుకున్నాం కదా, నిమ్నగానం యథా గంగ దేవానాం అచ్యుతో యథ వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం. సో వైష్ణవులు, పరమ వైష్ణవుడు ఎవరు? శివుడు. కాబట్టి అందరికన్నా ఓర్పు ఎవరికి ఉంటుంది? శివుడికి ఉంటుంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ దొరికింది అనేసి మళ్ళీ ఏం చేశాడు ఆయన? కూర్చొని శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడి కోసం తపస్సు చేసి శివుడు అశుతోష ఎంతో బోళశంకరుడు అంట. ఏమి బోళశంకరుడు ఏమి ఎంతో సంతోషంగా ఆయన ప్రత్యక్షమై ఏమి ఊరంటారు, స్వామి గంగని మీరు ధరించాలి. గంగను ధరించడం, గంగ ఏంటి? భగవత్ చరణామృతం కదా. సో భగవత్ చరణామృతాన్ని శిరస్సును ధరించడానికి ఏముంది? ఇప్పుడు మనమైతే మీకు ఇప్పుడు అర్థమైందా ఎందుకు చల్లుకుంటారు అనేది? అర్థమైంది. ఫస్ట్ ఎవరు చల్లుకున్నారు? శివుడు చల్లుకున్నాడు. అయితే నీళ్లు కదా, అది మహాదారుని చల్లుకున్నాడు, అది ఆయన కెపాసిటీ. అది మనం కాస్త నీళ్లు చల్లుకుంటే చాలు. అంటే భగవంతుడికి అర్పించిన జలాన్ని చల్లుతారు కదా, ఆ చల్లేటువంటిది ఎక్కడ మొదలైంది? అది శివుడితో మొదలైంది. ఆయన ఏం చేస్తారు? ఇంకా నుంచున్నారు అనమాట. ఈయన యొక్క అగ్ని ప్రకారం, ఈ భగీరథుడి యొక్క విజ్ఞప్తి ప్రకారంగా ఇంక శివుడు నుంచున్నాడు. ఏమీ ఆనందం, భగవంతుడి చరణామృతం వచ్చేస్తుంది నాకు అనేసి. ఎప్పుడైతే గంగ ధార స్వర్గం నుంచి ఉవ్విళ్ళు వృత్తి కిందకి దూకిందో, గంగధార ఎలా ఉంటుందో? మామూలుగా ఉంటుందా? రేపు చూస్తారు కదా, హరిద్వార్లో కొంత చూస్తారు, రేపు చూస్తారు. ఆ ధార ఎప్పుడైతే కిందకి దిగినప్పుడు శివుడి యొక్క శిరస్సు మీద వచ్చి పడింది. శివుడి యొక్క శిరస్సు అంటే గంగ యొక్క ఔన్నత్యాన్ని చెప్తున్నారు. గంగ యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది! గంగా ఈజ్ ప్లేస్డ్ ఈవెన్ ఆన్ ది టాప్ ఆఫ్ శివాస్ హెడ్. గంగ యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది అని అంటే,
ఆ శివుడు యొక్క శిరస్సు పైన వచ్చి నిలిచింది. అందుకేం చెప్తారు స్తోత్రంలో, గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మదంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. గంగా తరంగ రమణీయ జటాకలాపం. సో ఆయన ఇక జటాకలాపంలోకి వచ్చేసింది గంగ. వచ్చిన తర్వాత ఏం చేశాడు, అలానే వదిలేస్తే కూడా కష్టమే, అందుకని జటాజోటలో బంధించేసాడు. కాసేపు పెట్టుకున్నాడు, చరణంతో ఉన్నీలే అనేసి. అప్పుడు మళ్ళీ భగీరథుడు మళ్ళీ ప్రార్థన చేశాడు, నువ్వు అక్కడ బంధిస్తే మా పితృదేవతలందరూ భౌతిక శక్తిలో బంధించబడి ఉన్నారు, వాళ్ళకి పాపం అంతిమ సంస్కారం ఏం లేదు, అందువల్ల మీరు మళ్ళీ వదలాలంటే అప్పుడు ఆయన పాయలుగా జటాజోటం నుంచి పాయలుగా వదిలాడు అన్నమాట. ఒకేసారి మొత్తం ప్రవాహం వదలకుండా పాయలుగా వదిలాడు. ఆ పాయలుగా వదిలాడు కాబట్టి ఎక్కడ వదిలాడైనా ఈ దేవభూమిలో వదిలాడు. అందుకని మీరు చూడండి, మనం ప్రయాణించేటప్పుడు రకరకాల పాయలు కనిపిస్తున్నాయి చూసారా? ఎందుకని శివుడు తన జటాజోటం నుంచి వదిలాడు అనమాట గంగని. సో అందుకే ఒకేసారి ఒకే స్ట్రీమ్ కాదు. ఇప్పుడు అందుకనే గంగ కేదార్నాథ్లో ప్రవహించే గంగని ఏమంటారు, మందాకిని అంటారు. బద్రీనాథ్లో ప్రవహించే గంగని ఏమంటారు, అలకానంద అంటారు. ఇక్కడ ప్రవహించే గంగని ఏమంటారు, గంగోత్రి దగ్గర ప్రవహించే గంగని భాగీరథి అంటారు. ఎందుకంటే భగీరథుడు తపస్సు చేశాడు కాబట్టి గంగకి ఏం పేరు వచ్చింది, భాగీరథి. ఇప్పుడు ఆయన పేరుతోనే ఉంది గంగ, శాశ్వతంగా ఆయనకి పేరు కదా. సో ఆ విధంగా ఇక్కడ గంగ చాలా పేర్లతో ఉంది. ధూళి గంగ, ధౌలి గంగ, నందగంగ, శ్వేతగంగ, చాలా పేర్లతో. దూద్ గంగ అనేసి కేదార్నాథ్లో పైన వస్తుంది. మీరు కేదార్నాథ్కి వెళ్ళిన తర్వాత చుట్టూ చూస్తారు కదా, ఫోటోలు తీసుకోవడానికి చూస్తారు కదా, అప్పుడు ఆ గుడికి ఆ పక్క నుంచి చూడండి, అక్కడ ఏదో ఒక ట్యాంక్లో నుంచి పాలు లీక్ అయిపోయి కారిపోతున్నట్టే కనిపిస్తుంది అన్నమాట. ఒక మంచి ఏదో పెద్ద పాల ట్యాంకులోంచి పాలు కారి మొత్తం లీక్ అయిపోతే పెద్ద పాల దారిపోతుంది, అలా వైట్ కనిపిస్తుంది. సో అట్లా ఆ ఒక్క ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రవాహం ఏదైతే ఉందో అది దూద్ గంగ. దూద్ గంగ అంటే పాలగంగ. చూసి కావాలంటే చూడండి, ఫోటోలు తీసుకోండి, దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేయకండి, పాలల్లో కలిసిపోతాం, దూరంగా ఉంటుంది అది. సో ఇట్లా గంగ ఇక్కడ అనేక పేర్లతో దేనికి ఉంది, శివుడు తన జటాజోటం నుంచి వదిలాడు కాబట్టి అనేక పాయలుగా వచ్చిన తర్వాత ఇంకా గంగ చెప్పింది, పదాకి నీ వెనకాల వస్తానని చెప్పి. భగీరథుడు ఏ ప్రదేశంలో అయితే తపస్సు చేశాడో ఆ ప్రదేశాన్ని ఏమన్నారు, గంగోత్రి అని చెప్పన్నారు. రేపు మనం వెళ్ళే ప్రదేశం పేరేమిటి, గంగోత్రి. అది రేపు మనం వెళ్ళే ప్లేస్. అక్కడ భగీరథుడి యొక్క విగ్రహం ఉంటుంది, అక్కడ మనం స్నానం చేస్తాం. పక్కనే గంగాదేవి టెంపుల్ ఉంటుంది, గంగాదేవి దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేస్తాం అనమాట. ఇది రేపటి మన యొక్క కార్యక్రమం. అయితే ఈ గంగ ఇలా వెళ్తుంది. ఇంకా ఈ భగీరథుడు రథంలో ముందెళ్తున్నాడు, గంగ వెనకాల వస్తూ ఉంటే ఒక చోటుకి వెళ్ళగానే జాహ్నముని ఆశ్రమం వచ్చింది. జాహ్నముని ఆశ్రమం వస్తే గంగ ప్రవాహం కదా, జాహ్నముని ఆశ్రమాన్ని అంతా కూడా ఆక్రమించేసింది. జాహ్నముని అది చూసి, ఇదేంటి గంగ ప్రవాహం మొత్తం నా ఆశ్రమాన్ని అంతా కూడా ఆక్రమించేస్తుందని చెప్పి ఆయన మహాశక్తివంతుడు, ఆయన గొప్ప కృష్ణ భక్తుడు జాహ్నముని. ఆయన ఒక గుక్కతో మొత్తం గంగను తాగేసిన తర్వాత ఈయన భగీరథుడు గంగ ప్రవాహం ఘోష వినిపిస్తుంది అని చెప్పి ఆనందంగా ముందుకు వెళ్తున్నాడు. గంగ ఘోష వినపడలా, ఏం సౌండ్ వినపడలేదు, ఏమైందని చెప్పి వెనక్కి తెలుస్తూ గంగ లేదు. చూడే, స్వర్గం నుంచి అంత కష్టపడి కిందకి తీసుకొచ్చి శివుడి దగ్గర నుంచి మళ్ళీ అంత కిందకి తీసుకొస్తే గంగే మాయమైపోయింది, ఏమైపోయింది అని వెనక్కి వెళ్తే జాహ్నముని ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. భగీరథుడికి అర్థమైంది ఈయన దగ్గర ఏదో జరిగిందని. ఆయనకి ప్రార్థన చేసి, గంగ నా ఆశ్రమానంతా ముంచెత్తుందని నేను తాగివేశాను స్వామి. నేను గంగను తీసుకొచ్చే ఉద్దేశం ఏంటంటే మా పితృదేవతలను ఉద్ధరించాను. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అలా పడి ఉన్నారు. వాళ్ళని ఉద్ధరించాలంటే భగవంతుడి పాదాన్ని తాకినటువంటి ఆ గంగే రావాలి, వేరే విధంగా వాళ్ళకి ఉద్ధరణ లేదు. సో దయచేసి మీరు అందుకు వదలండి అంటే అప్పుడు మళ్ళీ జాహ్నముని ఏం చేశారు, మళ్ళీ నోట్లోంచి వదిలితే ఎంగిల్ అవుతుంది, అందుకని చెవిలోంచి వదిలారు. చెవిలోంచి వదిలిన గంగకి ఏం పేరు వచ్చింది, జాహ్నవి అనే పేరు. జాహ్నముని యొక్క చెవి నుండి వచ్చింది కాబట్టి జాహ్నవి. మరి ఎందుకు జాహ్నమునికి చెవి నుంచి ఆమె రావడం అనేటువంటి సందర్భం జరిగింది అంటే, చెవితో మనం చేయగలిగిన గొప్ప పని ఏమిటి, శ్రవణం.
సో జాహ్నవముని భగవంతుని గురించి ఎవరైతే శ్రవణం చేస్తారో ఆ శ్రవణం చేసేటువంటి వారికి గంగాదేవికి అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే ఆమె చెవి ద్వారా ప్రవహిస్తుంది. ఏది గంగా ప్రవాహం చెవి ద్వారా వచ్చింది కాబట్టి, అంటే ఎవరైతే ఆ చెవితో కృష్ణ కథామృతం శ్రవణం చేస్తారో వాళ్ళకి గంగాదేవికి అనుగ్రహం ఉంటుందని చెప్పడానికే చెవి నుంచి ఆయన వదిలాడు. మళ్ళీ ఆయన గంగను తీసుకొని పాతాళానికి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళిన తర్వాత అక్కడ గంగ ప్రవహించి మొత్తం ఆ 60,000 మంది సగర కుమారుల యొక్క బూడిద మీద ప్రవహిస్తే వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి చేరుకున్నారు, వైకుంఠ ధామానికి చేరుకున్నారు. హరి. సో దీని నుంచి మనకేం అర్థమవుతుందంటే మన పూర్వకాలంలో వాళ్ళు పెద్దల పట్ల ఏమాత్రం కూడా మరుపు అనేది లేకుండా వాళ్ళ పట్ల ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాం. చూడండి, అసమంజసుడు ప్రయత్నించాడు, అంశమానుడు ప్రయత్నించాడు, ఇంకొకరు చివరికి భగీరథుడు. అంటే ఇన్ని తరాలైన వాళ్ళ ప్రయత్నం మానలేదు. మా పెద్దలు బాగుండాలి, మా పెద్దలు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు భగవంతుడి సన్నిధిలో ఉండాలనే ఉద్దేశంతో గంగను తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు భగీరథుడి ప్రయత్నం వల్ల మనమంతా గంగోత్రికి వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి గంగోత్రి దగ్గర ఆ భగీరథుడి సన్నిధిలో మీ పెద్దవాళ్ళ గురించి, మీకు దూరమైనటువంటి బంధుమిత్రుల గురించి ఖచ్చితంగా ప్రార్థన చేసి తర్పణం చేయండి. నేను చెప్పాను కదా విధానం, హరే కృష్ణ మంత్రం మనస్ఫూర్తిగా 3 సార్లు చెప్పి తర్పణం చేయడం ద్వారా గంగకి సమర్పించడం ద్వారా వాళ్ళకి ఉన్నతమైనటువంటి గతి లభించేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అక్కడ ఎవరన్నా పూజ పడ్డ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఉంటే చేసుకోవచ్చు. అక్కడ పూజలు పండితులు సౌలభ్యం ఉంటుంది. కానీ వాళ్ళతో మీరు ముందుగానే మాట్లాడుకొని ముందుగానే క్లీన్గా మాట్లాడుకొని ఎంత 500 లేకపోతే 1000 అని ముందుగానే మాట్లాడుకొని చేసుకుంటే మంచిది. మధ్యలో వాళ్ళు దానాలు ధర్మాలు అని చెప్పేసి పెంచుకుంటా పోతే అది క్లీన్గా వద్దని చెప్పేసి ఆ అవకాశం లేని వాళ్ళు లేదా స్తోమత లేనటువంటి వాళ్ళు సంతోషంగా హరే కృష్ణ మంత్రం కన్నా ఈ ప్రపంచంలో మించింది ఏది లేదు. అన్ని మంత్రములు ఇంది ఆవహించిందని చెప్పాడు కదా అన్నమయ్య. ఆ హరే కృష్ణ మంత్రం 3 సార్లు మీరు వారి పేరు మీద చేయండి. మీరు ఎంతమంది గుర్తుందో 10 సార్లు చేయండి. అది మన కృతజ్ఞత లేకపోతే ఎందుకు వేస్ట్ కదా. వాళ్ళ యొక్క సన్నిహితం వల్లనే మనకు అంత లాభం వచ్చే ఉంటుంది, మన పెద్దల యొక్క సన్నిహితం వల్ల. సో దాన్ని మనం ఎలా తెచ్చుకోగలం తిరిగి? ఈ విధంగా తరాలు మారినా కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. చూడండి, ఎన్ని తరాలు మారినా కూడా ఆ భగీరథుడి ప్రయత్నంతో సక్సెస్ అయ్యింది. సో ఇంకా దీనిలో మన గుణపాఠం ఏంటంటే భగీరథుడు పట్టుదలతో దేనైనా సాధించవచ్చు. అవునా? పట్టుదల ఉంటే దేనైనా సాధించవచ్చు. పట్టుదల ఉంటే కేదార్నాథ్ కూడా నడిచేసుకోవచ్చు. కనీసం నడిచేయలేకపోయినా ఎవరో మాట ఇప్పుడు నేను నడుస్తానని చెప్పాను, ఆ పట్టుదల మర్చుకోరు. అవునా కదా? నడిచేయలేనటువంటి మంచిది ఇక్కడ గొప్ప సంకల్పం. అట్లా ఆ భగీరథుడు మన చిన్నప్పుడు చదువుకున్నాం, పాఠాలు గుర్తున్నా భగీరథుడు ప్రయత్నం అని చదువుకున్నాం 10th క్లాస్. సో ఆ భగీరథుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ఎప్పుడే కానీ ఎన్ని అడ్డంకాలు వచ్చినా పట్టుదల తొలగకూడదు. ఒకటి సాధించాలి పెట్టుకున్నప్పుడు భగవంతుడి యొక్క సేవ రూపేణ దాన్ని సాధించే నిమిత్తం ఎన్ని అడ్డంకులు వచ్చినా వదిలిపెట్టుకోడు. ఎట్టి పరిస్థితులు అలా పట్టుకున్నాడు కాబట్టి గంగను తీసుకురాగలిగాడు, లేకపోతే గంగ తీసుకొచ్చే సాధ్యం ఇది కాదు. సో అందుకని గంగోత్రికి రేపు మనం వెళ్తాము. ఇక్కడ రేపు ఉదయాన్నే మనం పొద్దున్న ఇక్కడ సరిగ్గా 5 గంటలకల్లా బయలుదేరాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ కోసం క్యూలో నుంచోవాలి, కేదార్నాథ్కి రిజిస్ట్రేషన్ అవ్వాలి. దాని తర్వాత మనం మళ్ళీ గంగోత్రికి వెళ్తున్నాం కాబట్టి పొద్దున్న 5 గంటలకల్లా అందరూ సిద్ధంగా ఉండి 5 గంటలకు షార్ప్గా బస్సు కదిలిచ్చేస్తాం అనమాట. అంటే ఎందుకంటే ఇప్పుడు దానికి కొంచెం అలసటగా ఉన్నారు కాబట్టి కొంచెం మన ఇది, కానీ ఇప్పుడు అలసట అంతా కూడా సౌకర్యంగా నిన్న కూడా రెస్ట్ తీసుకున్నాం, ఈరోజు కూడా విశ్రాంతి. అందుకని 5 గంటలకు బయలుదేరితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అందరూ ఆధార్ కార్డులు పైన దగ్గర పెట్టుకోండి. మార్నింగ్ టిఫిన్ ఏదైతే ఉంటుందో అది మనకి బస్సులోనే వస్తుంది. దారిలో ఇక్కడ ఆపు తీసుకుంటాము, గంగోత్రికి వెళ్తాము. స్నానానికి కావాల్సినటువంటి అన్ని కూడా సౌకర్యాలు తెచ్చుకోండి. అక్కడ దారి మధ్యలో గంగనాని అనే ఒక ప్లేస్, గంగనాని అది పరాశరుడు ప్లేస్. చూడు, వ్యాసుడు అంటే పరాశరుడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ దేవభూమిలో చాలా హనుమంతుడు ఇక్కడే, పరశురాముడు ఇక్కడే, మార్కండేయ ఋషి ఇక్కడే, పరాశరముని ఇక్కడే, వ్యాస ఋషి ఇక్కడే. ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చూడండి దేవభూమి యొక్క ప్రత్యేక. అందుకని పాండవులు ఇక్కడే తిరిగారు. బయట ఏమో తెలియని వాళ్ళు ఏమో అపార్థం చేసుకున్న వాళ్ళు ఎవరు పాండవుల
కృష్ణుడు నమ్ముకున్న దానికి ఏమైపోయారు? అడవులు పాలు పట్టుకుని పోయి ఇంట్లో వాళ్ళు ఇంతమందిని కలిసి ఇంతమంది ఆశీర్వాదాన్ని పొంది తర్వాత వాళ్ళు ప్రపంచానికి చక్రవర్తులు అయ్యారు వాళ్ళు. అందుకని అక్కడ పరాశరుడు అంటే తెలుసు కదా, వ్యాసుడి యొక్క తండ్రి. పరాశర స్మృతి అక్కడే రాశారు. ఆ పరాశర స్మృతి నుంచే ప్రభుపాదుల వారు ఈ శ్లోకం చెప్తారు. భగవంతుడు అంటే ఎవరు? ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు భగవాన్ అనే పేరు తగిలించుకొని నేను భగవంతుడిని చలామణి అయిపోతుంటాను. అని భగవంతుడు అంటే ఎవరు? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియః జ్ఞానచ్చ వైరాగ్యయో షణ్ణాం భగ ఇతింగణాః. భగవంతుడు అంటే ఇది డెఫినేషన్. ఏమని? సంపద, శక్తి, సౌందర్యము, వైరాగ్యము, జ్ఞానము, యశస్సు, కీర్తి. ఈ 6 షడైశ్వర్యాలు ఎవరైతే సంపూర్ణంగా కలిగి ఉంటారో ఆయన భగవంతుడు. భగ షణ్ణాం భగ ఇతింగణ. ఈ 6 సంపదలు ఎవరైతే సంపూర్ణంగా కలిగి ఉంటారో అతన్ని భగవంతుడు అంటారు. ఊరికనే పేరు పక్కన టైటిల్స్ భగవాన్ తగిలించుకోవడం ద్వారా భగవంతుడు కాలేదు. ఏమి ప్రభుపాదుల వారు అంటారు, ఈ భారతదేశం భగవంతులు తయారు చేసే ఫ్యాక్టరీ అని చెప్పండి. ప్రతి వాడు మానవ మాత్రుడు ఈ రోజు రేపు చచ్చిపోయేవాడు నేను భగవంతుని టైటిల్ వేసుకొని తిరుగుతూ ఉంటాను. కానీ నిజంగా భగవంతుడు ఎవరు? కృష్ణుడు, బద్రీనారాయణుడు, బాలాజీ, గోవిందుడు, ఆయన భగవంతుడు కదా. సామాన్య మానవ మాత్రుడు ఏమి జ్వరం వస్తే తట్టుకోలేదు, మళ్ళీ భగవాన్ అని చెప్పి అది. అందుకని మన శాస్త్రం తెలుస్తుండాలి. సో అందుకని మనకు క్లారిటీ ఇవ్వడం కోసం పరాశరం అని అక్కడ ఒక శాస్త్రం రాశాడు. అక్కడికి వెళ్తున్నాం రేపు. దాని పేరేమిటి? గంగనాని. అక్కడ పరాశర స్మృతిలో భగవాన్ అంటే ఎవరు చెప్పారు. ఈ షడైశ్వర్యాలు సంపూర్ణంగా ఎవరు కలిగి ఉంటారో ఆయన భగవంతుడు. ఎవరా భగవంతుడు? కృష్ణ. ఐశ్వర్యం ఏమి, తర్వాత కీర్తి, జ్ఞానం. భగవద్గీత ఆయన ఐశ్వర్యం గురించి చెప్పాలా, ద్వారకా గురించి. ఈ రోజుకి ఇంకా ద్వారకాని పాయింట్అవుట్ చేయలేదు. శాస్త్రవేత్తలు పైపైన వెతికితే వాళ్ళకి కొన్ని గోల్డెన్ స్తంభాలు కనిపిస్తున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి చేయడానికి వాళ్ళకి వల్ల కావడం లేదు. బాగా డీప్గా సముద్రంలోకి వెళ్ళేదని కుదరడం లేదు శాస్త్రవేత్తలు. వెళితే ఇంకా ద్వారకా నగర ఐశ్వర్యం ఏంటో తెలుస్తుంది. ఐశ్వర్యం ఏమి, కీర్తి. కృష్ణుడు గుంటే కీర్తి ఏం చెప్పాలి? కృష్ణం వందే హిందూ గురువ, భారత గురువ. కృష్ణం వందే జగద్గురు, ఆయన కీర్తి. జ్ఞానంకి వస్తే ఆయన ఇచ్చిన భగవద్గీత కన్నా మించినేమో. ఎంతమంది స్కాలర్స్, ఫిలాసఫర్స్ ఎంతమంది వచ్చినా ఆ భగవద్గీత నుంచి లాగా చెప్పాల్సిందే. వాళ్ళ సొంతంగా ఎక్కడి నుంచి ఉంటుంది. తర్వాత పరాక్రమం. ఇంకా కృష్ణుడు పరాక్రమం గురించి చిన్న వయసులోనే ఏది చిన్న వయసులో, ఒక సంవత్సరం వయసులో ఉన్నప్పుడే 3 నెలల వయసు, పూతన 3 నెలల వయసులోనే బోణి చేశాడు. 3 నెలల వయసులో ఉన్నప్పుడు పూతన రాక్షసుని సంహరించాడు. చిన్న వయసులోనే అగాసుర, బకాసుర, దేనికాసుర ఇలాంటి వాళ్ళని 7 సంవత్సరాల వయసులోనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు, గిరిధారి. ఇవన్నీ కూడా ఆయన యొక్క అసాధారణమైనటువంటి పరాక్రమం, శక్తి. ఇంకా వైరాగ్యం. భగవంతుడికన్న వైరాగ్యం. ఆ టైం వచ్చింది, ఏది తన లీలలు సమాప్తి చేయాలనే టైం వచ్చింది. ద్వారక నగరాన్ని 16,108 మంది భార్యల్ని, బిడ్డల్ని, ఆ యదువంశాన్ని అందరిని అలా వదిలిపెట్టి ఆయన బయలుదేరించారు. ఇంట్లో ఈ శారదామాతకి రావడానికి, ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టి రావడానికి ఎన్ని సెండాపులు, ఎన్ని బాయిలు, ఎంత హంగామా జరిగిందిలేండి అక్కడ మా శంకర మఠం దగ్గర. అవునా? మరి అలాంటిది భగవంతుడు 16,108 మంది రాణులు, వారి బిడ్డలు, మరి బంధువులు, యదువంశం, వాళ్ళందరూ ఆయనకి అసలు యదువంశం భగవంతుడు అంటే ఎంతో మీకు ప్రీతి. నా లీలలు సమాప్తి చేసే టైం వచ్చింది, జస్ట్ పక్కన పెట్టేసి వచ్చేసాడు అంతే. ఎంత వైరాగ్యం. సో ఇట్లా ఇవన్నీ సంపూర్ణంగా కలిగిన వాడు కాబట్టి ఆయన ఏమన్నారు? కృష్ణస్తు భగవాన్ స్వయం. ఏమన్నారు? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఏమి భాగవతం ఏం చెప్తుంది? ఏతేజ అంశకళ కృష్ణ, ఏతేజ అంశకళ కృష్ణ ఇంద్రాని వ్యాకులం లోకం మొడయంతి ఇవేగ కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయం భగవాన్. మళ్ళీ దీనికి మళ్ళీ ఒక క్లారిటీ బ్రహ్మదేవుడు ఇస్తున్నాడు.
రామాదిమూర్తిషు కళానియమేన తిష్ట నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమపుమాన్యం గోవిందమాది పురుషం తమహం భజామి. రామాదిమూర్తిషు రామ నరసింహ వామన వరాహ ఇవన్నీ అవతారాలు ఉన్నాయి. ఏమి నానావతారం అకరోద్భువం. కృష్ణ స్వయం సమభవత్ పరమం పుమాన్. కృష్ణుడు స్వయం భగవానుడు. సో కృష్ణుడు స్వయం భగవానుడు అని చెప్పింది ఆ గంగనాని ప్లేస్ లో పరాశురం చెప్పారు అనమాట. సో ఆయన ఎవరు? వ్యాసుడి యొక్క తండ్రి. సో అక్కడ కూడా మనం వెళ్తున్నాం. ఈ గంగోత్రి దగ్గరేమో అక్కడ గంగోత్రి స్నానం చేస్తాము. చాలా జాగ్రత్తగా చేయాలి, ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది. అక్కడ స్నానం పూర్తయిన తర్వాత యమునోత్రి దగ్గర మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఉంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ చెప్పక్కర్లేదు, జాగ్రత్తగా ఉంటారు. తర్వాత అక్కడ యమునోత్రి దగ్గర అయితే సూర్యకుండ ఉంది, వేడి నీళ్ళు. ఇక్కడ గంగనాని దగ్గర వేడి నీళ్ళు ఉంటాయి, గంగనాని. సో గంగనాని దగ్గర కూడా స్నానం చేయాలి, గంగోత్రి దగ్గర కూడా స్నానం చేయాలనుకున్న వాళ్ళు రెండు చోట్ల చేయొచ్చు. లేదు గంగోత్రి కంపల్సరీగా స్నానం చేయాలి, అందులో మినహాయింపు లేదు. గంగోత్రి దగ్గర గంగోత్రి స్నానం అయిన తర్వాత గంగనాని దగ్గరికి వచ్చి పరాశ్రమం యొక్క ఆశ్రమాన్ని దర్శనం చేసుకొని ఆ గంగనానిలో వేడి నీళ్ళు ప్రోక్షణ చేసుకుంటామన్నా కూడా ఓకే. గంగోత్రి దగ్గర అయితే చేయండి, అంటే చెంబు తీసుకొని ఒడ్డును ఉంచుకొని పోసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. వీలైనంత వరకు టక్కర్ దిగడం అనేది కొంచెం ఎక్కువ ఉధృతంగా ఉంటుంది, ప్లస్ చల్లదనం కూడా ఉంటుంది కాబట్టి అది విషయం. గంగనాని దగ్గర వేడిళ్ళు ఉంటాయి, బట్ అక్కడ ఇక్కడ రెండు చోట్ల స్నానం చేయడం చేయండి. లేదా మనం ఫస్ట్ గంగోత్రికి వెళ్తాం, గంగోత్రికి వెళ్ళి గంగోత్రి స్నానం చేసుకుని గంగమ్మయ్యని దర్శనం చేసుకుని గుడి ఉంటుంది, అక్కడ యమునాదేవి గారి గుడి ఉంటుంది. ఆ గుడి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేస్తాం. రిటర్న్ వచ్చి దారిలో గంగనాన్ని చూస్తాం కాబట్టి అక్కడ స్నానం చేయడం వల్ల ఏదైనటువంటిది మేము ఇండివిజువల్గా మీకు వదిలేస్తున్నాము. అక్కడ వెంటనే దర్శనం చేసుకుని స్నానం ఎక్కువసేపు వేడి నీళ్ళలో టక్కన మునిగేసి 3 రోజులు మునిగేసి వచ్చేసేసి మళ్ళీ ఇంక మనం కొనసాగి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకొని మళ్ళీ మరుసటి రోజు అంటే ఎల్లుండి ఉదయాన్ని మనం ఇక్కడ ఉత్తరకాశీ నుంచి ఇక్కడ బయలుదేరి దాంట్లో వెళ్ళేటప్పుడు మనం ఉత్తరకాశీ కాశీ విశ్వనాథుడు, అమ్మవారి త్రిశూలం, అన్నపూర్ణాదేవి, పరశురామ టెంపుల్ అన్నీ కూడా ఒక చోటే ఉంటాయి, బస్ స్టాండ్ దగ్గర. అక్కడ దర్శనం చేసుకునేసి మనం గుప్త కాశీకి బయలుదేరుతాం అన్నమాట. ఇది రేపు ఎల్లుండు కార్యక్రమాలు. గ్రూప్గా రావాలి కంపల్సరీగా, ముందుగా రండి. ప్రతి చోటుకి ఇప్పుడు రేపు గంగోత్రి దగ్గర క్రమం విపరీతంగా ఉంటుంది. మనం బస్సు ఎక్కడో ఆపేస్తారు, అక్కడి నుంచి మనం వెళ్ళాలి. సో అందుకని గుంపుగా ఉంటేనే ఇది అవకాశంగా ఉంటుంది అనమాట. అందరూ మీ గుంపు ఎదుగుతుంది, ఆ గుంపులోనే ఉంటుంది. పర్చేసింగ్ అంటే ఇంటూ మనం మాటికి పోతున్నాం అనుకోండి, అక్కడ ఈ గుంపు తప్పేస్తారు, వీళ్ళు ముందుకు వచ్చేస్తారు, అక్కడ పోతారు. అది కాకుండా ఏమి గుంపుగా రావడానికి ప్రయత్నించాలి ఖచ్చితంగా, అప్పుడు తప్పకుండా ఉంటారు. ఏదేదో మనం మామూలుగా కొనాలి అనే ప్రయత్నంలో మనం చేస్తాం కదా, అక్కడ ఏమవుతుందంటే